అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను గీతావాణి. ఇప్పుడు మనం చలంగారి బ్రాహ్మణీకం 2వ మరియు చిట్ట చివరి భాగంలోకి ప్రవేశించాం. ఆలస్యం లేకుండా కథలోకి ప్రవేశిద్దాం. పొద్దుస్తమానము సుందరమ్మతో ఉన్న మీరే చూడలేదంటే మీకు కళ్ళు లేవన్నమాట. ఇట్లాంటిది ఒక్క నిమిషంలో జరిగే పని కాదు. సుందరమ్మ బుద్ధిమంతురాలు, మంచి మనస్థైర్యం కలది. అట్లాంటప్పుడు పొరపాటున తటాలున జరిగి ఉండదు. ఆ పిల్లని తిట్టి ఏం ప్రయోజనం? వినండి. ఇప్పుడు మనం చేయగలిగింది ఒకటే పని. దీనికి ఎవరు కారణమో వాణ్ణి తెలుసుకుని ఇద్దరికీ పెళ్లి చేద్దాం. పెళ్ళి? ఏమి పెళ్ళి? కొంప ముంచారు. నేను ముంచేదే ఉంది. కొంప ఇదివరకే మునిగింది. నేను లేవనెత్తాలని చూస్తున్నాను. మీ గతి ఏమవుతుంది? నాకు అభ్యంతరం లేదు. కానీ నా భార్య మిమ్మల్ని ఇంటిలో నిలవనీదు. నా బలవంతం మీద ఉండనిచ్చినా ఇక్కడ మీ బతుకు నీచమవుతుంది. నా కూతుర్ని, ఆ కూతుర్ని, ఆ మనమరాల్ని పెట్టుకుని ఏమవుతారు మీరు? ఇక ముందు ఆ పిల్ల గతి ఏమిటి? ఎవరెవరి చేతుల్లో పడుతుందో, ఏ గతికి వస్తుందో లోకమంటే ఎరగదే ఆ పిల్ల పాపం. లోకం సంగతి తెలిసేటట్లు పెంచి ఉన్నట్లయితే ఇట్లా అధోగతి పాలయ్యేదా ఆ పిల్ల? వెళ్ళండి, ఎట్లానైనా వాడి పేరు సంపాదించండి అన్నాడు వెంకట్రామయ్య. కానీ ఆమె మళ్ళీ ఆయన దగ్గరకు పోలేదు. సుందరమ్మనే పిలిచాడు. అమ్మారా, ఇట్లా కూర్చో. ఎట్లా ఉన్నావు? ఏమన్నా చదువుకుంటున్నావా? ఆ వెధవ చంద్రశేఖరం వెళ్ళినప్పటి నుంచి ఎవరూ చెప్పేవాళ్లే లేరనుకుంటాను అంటూ ఆమె ముఖం వంక జాగ్రత్తగా చూస్తున్నాడు. అనుమానం నిశ్చయమవుతోంది. వాడు మాయమవటానికి కారణం ఇంకే ఉంటుంది? నీకు అవస్థ వచ్చిందని దిగులు పడకు. ఏడ్చి లాభం లేదు. కానీ మళ్ళీ ఇట్లాంటిది జరగకుండా వివేకపడు. ఇట్లా మళ్ళా జరిగితే నాశనం అయిపోతావు. ఇప్పుడు నీకు సహాయం చెయ్యాలనే ప్రయత్నిస్తున్నాను. జరిగిన దానికి వీలైనంత వరకు పరిహారం చెయ్యాలి. మరి ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పు. ఎవరు? సుందరమ్మ మాట్లాడలేదు. 4-5 సార్లు బతిమాలాడు. నన్ను అడక్కండి అని నిశ్చింతంగా అన్నది. ఆమె హృదయ ఔన్నత్యాన్ని అర్థం చేసుకుని ఊరుకున్నాడు. చంద్రశేఖరమే అయితే ఇంత గొప్ప ఆత్మగల పిల్లని ఆ నీచుడికి కట్టివేయడానికి ఆయన మనస్సు ఒప్పలేదు. కానీ ఇంకో గతి ఏది ఈ క్రూర ప్రపంచంలో? ఇట్లా జీవుల్ని ఒక అధోగతి నుంచి ఇంకో అధోగతికి ఈడుస్తుంది ఈ ప్రపంచం. సుగుణాలు ఉన్న కొద్దీ గాయపడుతున్నారు ప్రజలు. ప్రతివాడూ కన్నువేసి వాంఛించే యవ్వన శోభను, సహజమైన స్త్రీకాంక్షను కలిగించి, సృష్టి ఉద్దేశం నెరవేర్చే గర్భాన్ని కల్పించి, ఆ కారణాలతోనే అధోగతికి లాగి, బహిష్కరించి ద్వేషించేట్టు చేసి, నలిపి నరకంలో తోసేది బుద్ధి దయ కలిగిన దేవుడేనా అనుకున్నాడు. ఆ ఈశ్వరుడికేమీ జోక్యం లేదా? మానవులే ఈ సంఘస్థితులను కల్పించింది. ఆ నీచుడికి ఈ ధీరురాల్ని కట్టడం కన్నా వేరు గతి లేకుండా చేసింది ఈ లోకం. పాపం, వీరేశలింగం గారి వల్ల ఈ మాత్రం మార్గం లభించింది ఈ ఆంధ్రలోకానికి. లేకపోతే ఏం చెయ్యాలి ఈ సుందరమ్మని? గొంతు పిసకడం తప్ప అని అనుకున్నాడు, ఆలోచించాడు. ఏమీ తోచలేదు. ప్రస్తుతం ఈ పిల్ల గతి ఏమిటి? ఈ చేత్తోనే ఈ ఘాతుక కార్యం చెయ్యాలి కాబోలు. మార్దవాన్ని చంపుకొని కఠినత్వం వహించాలి. ఏ కార్యమైనా చక్కగా సాధించి ప్రయోజకుడు కావాలంటే, ఇతరులకు ఉపయోగపడి సౌఖ్యం కలిగించాలంటే మానవుడు తన అంతరాత్మని, కారుణ్యాన్ని, న్యాయబుద్ధిని, యుక్తాయుక్త వివేచనని చంపుకోవాలి. ఏ వితంతువుల మీద దయచేత ఆ వీరేశలింగం పంతులు త్యాగం చేశాడో, ఆయనే ఆ వితంతువుల్ని సర్కస్ జంతువుల వలె కొరడాతో పాలించక దయతలిస్తే ఒక్క వివాహం చేయగలిగి ఉండేవాడా? దయతలచి సామాన్య మానవత్వంతో, సౌభ్రాతృత్వంతో చూశామా ఈ వితంతు శరణాలయాలు, బోర్డింగులు ఒక్క దినం నిర్వహించడానికి సాధ్యమవుతుందా అనుకున్నాడు. ఇక చంద్రశేఖరాన్ని వెతికి పట్టుకుని రావడానికి నిశ్చయించుకున్నాడు. అతని పల్లెటూరు, బంధువుల పల్లెటూళ్ళు వెతికించి చివరికి ఆయనే సరాసరి ఆ ఊరు వెళ్ళాడు. చంద్రశేఖరం హఠాత్తుగా వెంకట్రామయ్య గారు కనబడేటప్పటికి నివ్వెరపోయినాడు. అంతా తెలిసింది అన్నాడు వెంకట్రామయ్య. ఏమిటి?
ఇంకెందుకు సుందరి చెప్పింది. ఏమంటాడు చంద్రశేఖరం? గుడ్లు మిటకరించాడు. నువ్వు చేసిన పని న్యాయం కాదు. అతను తల వేలాడవేశాడు. నేను నీకు చేసిన మేలుకి చాలా మంచి ప్రత్యుపకారం చేశావు. ఇప్పుడు నిన్ను ఖైదులో పెట్టించగలను, నిన్ను హతమార్చగలను. వెంకట్రామయ్య గారి సామర్థ్యంలో చంద్రశేఖరానికి అమితమైన విశ్వాసం ఉంది. అందులో అతనికి లా అంటే ఏమిటో అసలే తెలియదు. చంద్రశేఖరం వంటి వాళ్ళ ధర్మబుద్ధికి అప్పీల్ చేసి లాభముండదని వెంకట్రామయ్య గారికి తెలుసు. వాళ్ల పిరికితనానికి వేడి తగిలించాలి. నువ్వు గనక నిజంగా పశ్చాత్తాపపడితే క్షమిస్తా అన్నాడు. వణికిపోతున్న చంద్రశేఖరానికి గుండె కుదుటపడ్డది. అతను వెంకట్రామయ్య గారి కాళ్ల మీద పడి ఏడ్చి క్షమించమన్నాడు. నిశ్చయమేనా? చిత్తం. పరిహారం సెలవేయండి. నిశ్చయమేనా? చిత్తం. పరిహారం సెలవేయండి. నా ప్రాణం కావాలన్నా సరే. నువ్వు చేసిన పని ఎంత ఘోరమో తెలుస్తోందా? ఆ పిల్ల గతి ఏం కాను? జాలి లేదా? ఉంది. బుద్ధి తక్కువ పనిచేశాను. ఆ పిల్లని ఏ విధంగానన్నా రక్షించగలిగితే ఆ పని చేస్తావా? తన మెడ ఏదో ఉచ్చులో దూరుతోందని అనుమానం కలుగుతోంది. కానీ భయమే విజృంభించింది. చిత్తం, అట్లాగే చేస్తాను అన్నాడు చంద్రశేఖరం. ప్రమాణం చెయ్యి. ప్రమాణం చేశాడు. అయితే రాసి ఇయ్యి అన్నాడు. అతను తాను చేసిన పని సంగతి పశ్చాత్తాపడుతున్నానని రాశాడు. టీచర్ ట్రైనింగ్ కాకపోతే అతనట్లా రాసి ఇచ్చేవాడు కాదు. సుందరమ్మని పెళ్లి చేసుకో. పెళ్ళి? ఎట్లా? వితంతు వివాహం. ఏమీ అర్థం కాకుండానే సరేనన్నాడు చంద్రశేఖరం. బంధువుల్ని స్నేహితుల్ని చూసే వ్యవధి కూడా ఇవ్వకుండా అతన్ని వెంటబెట్టుకుని బెజవాడకు తీసుకుని వచ్చాడు వెంకట్రామయ్య. చంద్రశేఖరం మళ్ళీ ఇంటికి ఎందుకు వచ్చాడో సుందరమ్మకు అర్థం కాలేదు. పెళ్లి ముహూర్తం నిశ్చయమై అన్ని ఏర్పాట్లు జరిగేదాకా ఆమెకేమీ తెలియనీ లేదు. రోగికి ఎంత బాధ కలిగించబోతున్నాడో తెలిసి ఇంక గతి లేక రోగికి తెలియకుండా ఆపరేషన్కి తయారు చేసే డాక్టర్లాగా పెళ్లికి యత్నాలు చేస్తున్నాడు వెంకట్రామయ్య. తనకు పెళ్లి చేస్తారని తెలిసిందన్న మాటే గాని ఆమె ఉద్దేశ్యం అడిగిన వాళ్ళు ఎవరూ లేరు. తనే కలగజేసుకుని మాట్లాడడానికి సిగ్గు. తల్లికి అసలు ఏమీ తెలియనట్టే ఉంది. వెంకట్రామయ్య అసలు కనబడ్డం మానివేశాడు. ఆ చంద్రశేఖరం మీద పరమ అసహ్యం ఆమెని బాధిస్తోంది. తాను తన వాళ్లకి కలిగించిన వ్యసనానికి ఎంతో బాధపడుతోంది. తన గర్భం వల్ల కలగబోయే ఆపదలు కూడా క్రమంగా తడుతున్నాయి. సందేహాలతో, కర్తవ్యం తెలియక, సలహా ఇచ్చేవాళ్ళు లేక లోకంలో ఒంటరి అయిపోయి వణుకుతూ బిక్క మొహంతో సుందరమ్మ పెళ్ళికూతురయింది రెండోసారి. పెళ్లి కాగానే చంద్రశేఖరానికి ఆ ఊళ్ళోనే బ్యాంకు ఉద్యోగం ఇప్పించి కాపురాన్ని ఏర్పరిచి తన చేతులు దులుపుకున్నాడు వెంకట్రామయ్య. పెళ్లి కూడా తనకేమీ సంబంధం లేనట్టు దూరాన్నించే చేయించాడు. ఇక సుందరమ్మ తల్లి ఆ ఊరే వదిలి యాత్రలకు వెళ్ళిపోయింది. కాపురం ప్రారంభించిన వారం రోజుల్లో చంద్రశేఖరం తరహా మారింది. తన పోషకుడు, ధనవంతుడు అయిన వెంకట్రామయ్య గారి మేనకోడలు తనకి అందని వేగుజుక్క. ఆమె ఒక్క కిరణం తన మీద ప్రసరిస్తే తన జీవితం ధన్యమవుతుందనుకున్నాడు. ఆమె తలంపులతో సంబంధించిన భావాలన్నీ ప్రబంధాల్లోంచి ఏరుకున్నవి. అతని దృష్టి ఆమె సౌందర్యం మీద, అతని ఆశ ఆమె కరుణ మీద నిలిచాయి. ఇప్పుడు ఆ సుందరమ్మే అతని భార్య అయింది. తాను దూరాన్నించి చూసి మురిసి తామర పువ్వులతో పోల్చి భ్రమసి వర్ణించిన ఆమె చేతులు తాకగానే తన ఒళ్ళంతా పులకరింపజేసిన ఆమె ఒళ్ళు ఇప్పుడు ఆ చేతులే, ఆ వేళ్లే కాయలు కాసేట్టు రుబ్బుతున్న కంది పచ్చడి రుచి మీద నిలిచింది అతని మనస్సు. ఆమె చర్మపు బంగారు నునుపు కన్నా ఆమె అంట్లు తోమకపోతే దాసీదానికి ఖర్చయ్యే వెండి రూపాయి ఎక్కువ విలువ గలదయింది. అతను ఆమెను ప్రార్థించడం, ఆమె దయని పొందడం అనే భావమే పోయి తనకి ఆమె చేసే సేవలో లోపం చేస్తున్నదే, గౌరవం చేయడం లేదే, తన కోపానికి ఆమె జడవడం లేదే అనే ఆలోచనలు కలుగుతున్నాయి. ఆమె చేత ఎన్ని విధాల సేవ చేయించుకోవచ్చో,
ఆమె శరీర కష్టం వలన తానెంత రుచి పొందవచ్చో యోచిస్తున్నాడు. దరిద్రుడు అకస్మాత్తుగా ధనవంతుడైతే దుబారాకోరన్నా అవుతాడు, లేక పిసినిగొట్టుగారన్నా మారతాడు. 15 రూపాయల జీతం దొరికితే మహాభాగ్యం అనుకున్న చంద్రశేఖరానికి 25 రూపాయల గుమస్తాగిరి చాలా అదృష్టంగా తోచింది. జీవితమంతా పల్లెటూరి బడిపంతులనే మహాకూపంలో నివసించడానికి సంసిద్ధుడైన అతనికి ఈ ప్రపంచం ద్వారాలే తెరుచుకుని గొప్ప జీవితాలకు పదవులకు ఆహ్వానిస్తున్నట్టయింది. తన పాత స్కూలు టీచర్లకు నమస్కరించే అవసరం లేకుండా వీధుల్లో దుకాణాల్లో సరిసమానంగా తిరగగలగడం అతనికి గొప్పగా ఉంది. తన ఆచారాన్ని, సనాతన పద్ధతిని వదులుకున్నందుకు తాను చాలా తెలివిగల పనిచేశానని ఆనందపడ్డాడు. సుందరమ్మతోటి తన పూర్వ సంబంధంలోని సౌందర్యం మర్చిపోయి అదంతా తన పురోభివృద్ధికి తాను వివేకంగా చేసిన యత్నమని గర్వపడుతున్నాడు. గొప్ప పదవుల్ని ఇతరుల అనుగ్రహం వల్ల సంపాదించిన వాళ్ళు అనుగ్రహించిన ఉపకారుల్ని త్వరలో మర్చిపోవడానికి ప్రయత్నిస్తారు. కృతజ్ఞతా భారాన్ని మనుష్య స్వభావం భరించలేదు కనుక తమలో ఉన్న ఆధిక్యతే తమకు ఆ పదవిని ఇచ్చిందని, అనుగ్రహాన్ని సంపాదించిన తమ వివేకమే తమకి సహాయం చేసిందని సమర్థించుకుంటారు. తరువాత త్వరలోనే తమ జాతకము, అదృష్టము, తాము కొలిచిన దేవతో తమకు ఆ పదవినిచ్చిందని సమర్థించుకొని తమ మీద అభిమానం చేత తమకి ఇతరులు సహాయం చేశారనే సంగతి మాత్రం మనసుల్లోంచి వదిలించుకుంటారు. అట్లానే చంద్రశేఖరం కృతజ్ఞతను మరిచి వెంకట్రామయ్య గారు తమ విద్యుక్త ధర్మ ప్రకారమే తనకు పని ఇప్పించారని, సుందరమ్మని పెళ్లి చేసుకోవడం ఆయనకు ఉపకారమని, పైగా తానే మామూలు పెళ్లి చేసుకుంటే తాను గుమస్తా గనక 4-5 వేలు కట్నం వచ్చి ఉండేదని, తనకి ఆయన ఒక్క 500 చివరికి ఒక్క బైసికిల్ అన్నా ఇచ్చాడు కాదని అనుకుంటున్నాడు. ఎట్లాగైనా ఆయన దగ్గర నుంచి ఆ విలువ రాబట్టాలి. తనకు జన్మలో పెళ్ళికి పిల్ల దొరుకుతుందా? పాలఘాటు పిల్లను చేసుకునేట్లయితే 1000 రూపాయలు ఎన్నేళ్లకు పోగవుతాయి అని తాను దిగులుపడ్డ రోజులు జ్ఞాపకం లేవు. అదిగాక ఈ వచ్చే 25 రూపాయల్లో సగం సుందరమ్మ చీరలకి, భోజనానికి ఖర్చయితే తనకు మిగిలే లాభమేమిటి? సంసారం డబ్బు మీద ఆధారపడడం వల్ల సంసారులకు వాళ్ళ ప్రేమ, వాళ్ళ అందం, వాళ్ళ నవ్వులు అన్నీ డబ్బుల లెక్కల మీద ఆధారపడతాయి. ఊరికే వచ్చే ఎండ, వెన్నెల అందంగా కనబడ్డట్టు ఎలక్ట్రిక్ దీపాలు కనబడవు. దృష్టి అంతా ఖర్చు అవుతుందన్న డబ్బు మీదే ఉంటుంది. అట్లానే సుందరమ్మ మీద ప్రేమ, ఆమె అందంలో ఆనందం అన్నీ పోయి ఎంత భోజనానికి ఖర్చు అవుతుందో, ఏ చీర ఆమెకు అందంగా ఉంటుందో దృష్టి పోయి ఎంత చవకలో చీర కొనవచ్చుననే ఆలోచనే వస్తోంది. ఆమె తిరుగుతూ ఉంటే ఆమె చక్కని భుజాలని కప్పే పమిట విసురును చూడ్డం బదులు దేనికన్నా పట్టుకుని చిరగదగదా, సరిగ్గా పక్కకి దోపుకుంటేనే అనుకుంటాడు. తన తోడు నీడ, తన భార్య, సహధర్మచారిణి, తనని నమ్మి కష్టసుఖాలు తనతో పంచుకోవడానికి వచ్చిన సుందరమ్మ మీద కన్నా తనతో రహస్యంగా, అయిష్టంగా వ్యభిచారం చేసిన సుందరమ్మ మీద అతనికి గౌరవం ఎక్కువ. అతనికే కాదు, అందరికీ అంతే. అది పవిత్ర వివాహ ఫలితం. పూర్వం వివాహం కానప్పుడు మొదట్లో సుందరమ్మ గారు అని పిలిచాడు. మోహించిన తర్వాత సుందరి, త్రిలోక సుందరి, మృదు పద్మ గంధ సుందరి అని సొంత కవిత్వం పెట్టాడు. పెళ్ళి అయిన కొత్తలో ఒసేవ్, ఏమేవ్ అన్నాడు. వారం రోజులు అయ్యేసరికి గాడిద, కళ్ళు లేవుటే, ఈ పచ్చడిలో ఇంత కారం తగలేశావేమే, నీ తెలివి తగలడా అని ఇంకో రకం కవిత్వం ప్రారంభించాడు. గొప్ప ఇంటి పిల్లని చేసుకున్నప్పుడు మొదట్నుంచి అధికారం చూపకపోతే నెత్తిన ఎక్కుతుంది. తరువాత భార్యకు చనువిస్తే తన చిక్కులకి అంతం ఉండదు అని తనే లోకంలో మొదటిసారి ఆ సంగతి కనిపెట్టినట్టు అనుకుంటున్నాడు. అన్ని దిక్కులా ఎక్కడ చూసినా నేను, నాది, నా భారం, నా స్వంతం, నా బాధ్యత అనిపిస్తోంది. ముఖ్యంగా ఉద్యోగం, తర్వాత ఇల్లు, ఒకచోట బాధ్యత,
ఇంకో చోట అధికారం. తాను ఆఫీసులో బానిస, ఇంట్లో సుందరమ్మ తన బానిస. అంటే బానిసకు బానిస. లోకమంతా ఒక సిస్టమ్, అధికారులు తాబేదారులును. గృహము అంతే. ఈ ఉద్యోగం పోతే తనకు దిక్కు లేదు గనక ఏ ఆజ్ఞను, ఏ పరాభవాన్ని న్యాయంగాని అన్యాయంగాని భరించాలి. తనని మనిషిగా కాకుండా మరలాగా చూచి రాత్రింబవళ్ళు పనిచేయిస్తే చెయ్యాలి. సాయంత్రం ఇంటికి పోనిస్తే ఆదివారం ఆఫీస్కి రానక్కర్లేదంటే అది అధికారుల దయ. లోకంలో చాలామంది మనసులు, ఆత్మలు ఇట్లా మరలో పెట్టి ఒత్తిన పుస్తకాల వలె అణిగిపోతాయి. పని పని పని, ఇంత పని. ఆత్మల్ని పిండి ఆనందాన్ని నశింపజేసి, మనుషుల్ని మరలుగా చేసి, నీచుల్ని బానిసల్ని చేసే ఇంత పని. ఈ ఆనందమయ జీవితంలో ఇంత పని అవసరముందా? చివరికి అంత పని మనుష్య స్వభావానికే అవసరమని గొప్పవారు కూడా అనే స్థితికి వచ్చింది ప్రపంచం. ఈ భావాన్ని చంద్రశేఖరం తన సంసారంలోకి తీసుకొచ్చాడు. తానింత కష్టపడుతూ ఉంటే, తానింత బానిస అయిపోతే, తన కష్టార్జితం మీద ఆధారపడుతూ తన రూపాయల్ని తరుగు చేసే మనిషి తనకన్నా ఎందుకు తక్కువ కష్టపడాలి? ఆమె తన మాటకి ఎదురు చెప్పినట్లు తను ఆఫీస్లో ఎదురు చెప్తే, తను మాటల్ని నిర్లక్ష్యం చేస్తే డిస్మిస్ కదా. మరి తను ఈమెను డిస్మిస్ చేస్తే చాలామంది భార్యలు దొరుకుతారు. తనకిప్పుడు బ్యాంకి గుమస్తా పని, 20 పైగా 5 రూపాయల జీతం. వితంతు శరణాలయం నిండా కులుకులాడుతూ మగవాడు కనబడితే చాలునని కిటికీల్లోంచి ఆత్రంగా లోకాన్ని వెతికే కామాగ్నిలో దహించుకుపోయే వితంతువులు ఎంతమంది లేరు? దీన్ని తరిమేస్తేనే వెంకట్రామయ్య గారు తన పని తీసివేయించగలడా? హెడ్ గుమస్తా ఆయన పనినంతా చూసిపెట్టే తనలాంటి గుమస్తాను వదిలిపెడతాడా? అనాథ, దిక్కు లేదు, తల్లిదండ్రులు లేరు, ఉన్నా కనికరించరు, డబ్బు లేదు, సంపాదించుకోలేదు. అది తలుచుకున్నప్పుడల్లా చంద్రశేఖరానికి తన గొప్పతనం వెల్లడవుతూ ఉంటుంది. అధికారుల కింద త్వరలోనే తర్ఫీదై మజ్జిగలో చీమపడిందని, తన చొక్కాకి కుట్టు పక్కకొచ్చిందని, స్నానానికి నీళ్లు వేడిగా లేవని తిడుతున్నాడు చంద్రశేఖరం సుందరమ్మని. పీట తగిలితే ఎందుకు ఆ పీటను తోవలో ఉంచావంటాడు. అజాగ్రత్తగా ఉంటే తగలదా అని సుందరమ్మ అంటే ఎదురు చెప్పడం అంటాడు. ఒకరి మీద ఆధారపడడంలోనే ఉంది ఈ నీచత్వం. కొద్ది రోజుల్లోనే అతనికి సుందరమ్మ మీద అనుమానం ఏర్పడ్డది. ఆమె స్వభావాన్ని గుర్తించలేకపోయినాడు. తనకు ముందు ఎందరిని మోహించిందో, తను అజాగ్రత్తగా ఉంటే ఇంకెందరినీ మోహించి తనని మోసం చేస్తుందో అనే అనుమానం పుట్టింది. తన భార్యని ఇతర పురుషుడు తాకుతాడేమోనని పౌరుషమేగాక తను కష్టపడి సంపాదించిన ఆస్తిని ఏమీ ఖర్చు లేకుండా ఇంకోడు అనుభవిస్తాడే అనే బెంగ, లేచిపోయి తనను నవ్వుల పాలు చేస్తుందేమోననే భయము పట్టుకుంది. ఆమెకి తన మీద ఇష్టం లేకపోయినా తన దొంగ వేషాలకి వెర్రిది లోబడ్డది కదా. ఇంకోడు ఆ వేషాలు వేస్తే ఆమెకి తన మీద ప్రేమ ఉన్నట్లే ఉంది, లేకపోతే ఎందుకు పెళ్లి చేసుకుంటుంది? కానీ మొదటి భర్తని మర్చిపోలేదా? ఆమె అందమే అతనికి పరమశత్రువైపోయింది. ఎంత ముసలివాణ్ణి గాని, నీతిపరుణ్ణి గాని, ఆడవాళ్ళని సహితం ఏమి అందమా అని నిల్చోబెట్టగలది సుందరమ్మ ఠీవి. ఎవరు ఆ అందాన్ని మాటలతో గాని కళ్ళతో గాని మెచ్చుకున్నా అతనికి విషాదం ఎక్కువ అవుతుంది. పెరుగు మనిషి, ఎంత అందమైన దానవమ్మ, మీదే ఊరు అంటుంది. కట్టెలు వేసినవాడు ఆశ్చర్యంతో మైమరచి ఎవరో దేవతని చూసినట్టు ఆమె వంక చూస్తూ నుంచుంటాడు. తన భార్యకి ఇంత అందమెందుకు? తనకి పని చెయ్యడానికి, ఇల్లు కనిపెట్టుకుని ఉండడానికి ఇంత అందమెందుకు? ఎవరో మేడల్లో పహరాలు పెట్టుకుని దాచుకోగల వాళ్ళకు కానీ తనకెందుకు ఈ అందం? దీపం పెట్టుకో డబ్బు లేని వాడికి పెద్ద మేడ లభించినట్టు ఉంది. తన పరువెప్పుడో కూలదోస్తుంది. ఇంత అందం ఆగదు. ఎవరన్నా కావలి ఉంటే బాగుండును. తన తల్లి మీద చప్పున ప్రేమ కలిగింది. అన్నని తల్లిని వదిలి ఎప్పటినుంచో ఎక్కడెక్కడో చదువుకున్నాడు చంద్రశేఖరం.
ఇప్పుడు ఆమెని ప్రేమతో పిలిస్తే? ఈ వివాహం ఆమె అంగీకరించలేదు. ప్రయత్నించి తీసుకురావాలి. కొంత కుదుట పడుతుంది గుండె. కానీ ఆమె భోజనం ఎక్కడ చేస్తుంది? ఈ ఆలోచనలో తల్లి మీద ప్రేమ ఎక్కువయింది. ఈ సుందరమ్మ తనని తన బంధువుల్ని విడదీసింది. తనను మోహంలో ముంచి మోసపుచ్చి వెలిలోకి దింపింది. తనకేమి లాభం ఈ అందం వల్ల? ఎందుకిది? ఒక పండుగ లేదు, అత్తవారు తీసుకెళ్ళడం లేదు, బట్టలు పెట్టడం లేదు. మోహించి అనుభవించినంత మాత్రం చేత ఆడవాళ్ళని పెళ్లి చేసుకుంటున్నారా అందరూ? నీతిపరుడు గనుక తాను ఒప్పుకొని పెళ్లి చేసుకున్నాడు. సుందరమ్మ భర్తే బతికి ఉంటే బాగుండేది. అప్పుడు ఈ పెళ్లి చేసుకునే అవసరం తప్పిపోయేది. దయదలిచి తాను చేసుకోకపోతే దీని గతి ఏమయ్యేది? పైగా గొప్పదానిలాగా నిలుగుతుంది. భార్యలో స్వేచ్ఛని తనకు అర్థంగాక, తనకి లోబడక మిగిలిన స్వభావాన్ని క్షమించలేడు పురుషుడు. ముఖ్యంగా సుందరమ్మ సహజ ధిక్కారాన్ని సహించలేకుండా ఉన్నాడు చంద్రశేఖరం. ఎంత గాయం చెయ్యాలా, ఎట్లా తన పాదాల మీద పడి కరుణించమని ఏడ్చేట్టు చెయ్యాలా అని ఆలోచిస్తున్నాడు. సుందరమ్మకి మొదట్నుంచి ఈ కాపురం కంటకంగానే ఉంది. చంద్రశేఖరాన్ని చూస్తే ఆమెకు ప్రేమ లేదు. అటువంటి వాణ్ణి ప్రేమించటం స్వభావ విరుద్ధం. అతనితో కలిసి ఉండడం వల్ల, అతని బోధనల వల్ల, బాధ వల్ల కొన్ని ఏళ్లకి క్రమంగా ఆమె స్వభావం కూడా నీచత్వం పొందితే అప్పుడు ఒకటే ఆశయాన్ని ఆరాధించడంలో ఇద్దరూ ఐక్యమవుతారు. అంతవరకు తృణీకారం ఆమె మానలేదు. అతని దౌర్జన్యం ఆమెకు కష్టం కలిగించింది, కానీ ఆశ్చర్యం కలిగించలేదు. తన వంశపు పూర్వ వనితల అణకువ, సత్ప్రవర్తన మొదలైన గుణాలు ఆమెలో ఇమిడిపోయినవి. ఈ జన్మకి తన గతి ఇంతేనని సర్వమైన ఆశలు వదులుకొని ఒక విధమైన జడత్వం పొందిందామె. ఇదే ధర్మమనే సులభమైన నమ్మకం ఆమెకు సహాయం చేసింది. భర్త ఎటువంటి వాడో అనే ప్రమేయమే లేదామెకు. అగ్నికి వేడి, తేలుకు కుట్టే స్వభావము ఒకరు కల్పించినవి కావు. భర్త స్వభావము అంతే. అనుభవించవలసిందే గాని అనుకుని లాభం లేదు. ఇక ఏ ప్రయత్నమూ లేకుండా, దిగులు పడకుండా నిశ్చలత్వము, విరక్తి అనే కవచంతో ఉంది సుందరమ్మ. కానీ ఎవడు మొన్నటిదాకా తనకన్నా కింద మెట్టు మీద నుంచున్నాడో, తన దయ కోసం, తన అంగీకారం కోసం పరితపించి కాళ్ళు పట్టుకున్నాడో, వాడు ఈనాడు తన అధికారయి తనని ఆజ్ఞాపిస్తే మహారాణిలాగా ఎవడికి తాను మోహ వరాలిచ్చిందో వాడు ప్రభు అయి తన హక్కైన అమూల్యానందాన్ని లాక్కుంటే ఆమె శరీరం మీదనే ఆమెకి అసహ్యం కలిగింది. అతని అధికారము, అనుమానము, నీచ పరిహాసము ఆమెనెంత బాధించినా పవిత్ర బ్రాహ్మణ కుటుంబాలలో అటువంటి దౌర్జన్యాలు సాధారణంగా ఉంటాయని ఆమెకు తెలుసును గనక ఆమె ప్రపంచ స్వభావమే అంత అని మాట్లాడకుండా తల వంచుకొని ఊరుకుంది. ఆచారం వల్లను, పెంపకం వల్లను సుందరమ్మకి వితంతు వివాహం ఘోర పాపాలలో ముఖ్యమైందని నమ్మకం. గతి లేక, ఆలోచించే వ్యవధానం లేక, శక్తి లేక తనకు ఆశ్రయమిచ్చిన కుటుంబానికి అపకీర్తి తెస్తున్నాననే భయంతో ఒప్పుకుంది గాని ఆ పాడు పని చేయకముందు ప్రాణం అర్పించి ఉండేది. ఎక్కడో ఎవరో దిక్కుమాలిన వాళ్ళు, తలచనన్నా తలచకూడని వాళ్ళు కిరస్థానులైపోయి మళ్లీ పెళ్ళిళ్ళు చేసుకుంటారని చిన్నప్పుడు విన్నది. వాళ్లను చూడ్డం కూడా దోషమనుకుంది. గోబ్రాహ్మణ హత్య కన్నా, వ్యభిచారం కన్నా గొప్ప పాపమనుకుంది. చంద్రశేఖరంతో గాని ఇంకెవరితో గాని జన్మమంతా రహస్య సంబంధానికి ఒప్పుకునేదేమో గాని వివాహానికి మాత్రం ఒప్పుకునేది కాదు. వితంతు వివాహం అంత నీచమనే అభిప్రాయంతో ఆమె పెరిగింది. ఎంతో జాగ్రత్తతో, ధైర్యంతో, విజ్ఞానంతో యోచించిన వారి మనసుల్లో తప్ప సాధారణపు ప్రజల నీతి అభిప్రాయాలన్నీ హేతువాదం మీద ఆధారపడి ఉండవు. చిన్నప్పటినుంచి గౌరవనీయులైన వారు ఏ విధంగా తలుస్తున్నారో, దండిస్తున్నారో ఆ పద్ధతుల మీద నీతిని గురించిన అభిప్రాయాలు ఏర్పడతాయి. అవి నాటుకున్న తర్వాత వాటి అన్యాయము, హేతు వైరుధ్యము విశదంగా ఎత్తి చూపించినా కూడా గుర్తించలేరు. ఒకవేళ గుర్తించినా, ప్రయత్నించి కూడా వాటి ప్రాబల్యాన్ని మనసులోకి రానిచ్చి వదిలించుకుని తమ ప్రవర్తనని దిద్దుకోలేరు.
ఒకసారి ఆచారం ఏర్పడ్డ తరువాత అది వేదకాలంలో లేదని, శాస్త్రాలన్నీ ఖండిస్తున్నాయని, సైన్సు ప్రకారం హానికరమని, అర్థవిహీనమని బోధించినా ప్రయోజనం లేదు. ఆ ఆచారం నశించాలంటే కొందరు ఆ ఆచారానికి తిరగబడి వ్యతిరేకంగా ఆచరించడమే మందు. వితంతు వివాహం శాస్త్రసమ్మతమని, న్యాయమని రాసిన వ్యాసాలన్నిటికన్నా ఉపన్యాసాలన్నిటికన్నా ఒక్క వివాహం జరిపించడం ఎక్కువ మార్పుని తీసుకొని వచ్చింది. ప్రజలు తాము చేసిన పనిని సమర్థించడానికి శాస్త్రాలని పిలుచుకొని వస్తారు, కానీ శాస్త్రాలను ముందుగా అడిగి ఆ ప్రకారం బతకరు. వివాహమయ్యి తన స్థితి ఆలోచించుకోవడానికి వ్యవధి దొరకగానే సుందరమ్మకి తన రక్తంలో ఉన్న ఆలోచన పద్ధతులన్నీ తిరగబెట్టాయి. ఈ వివాహం వల్ల తాను ఘోర పాపం చేశాననుకుంది. తనను కనిపెట్టి ఉన్న భర్తకు మహాగ్రహం తెప్పించాననుకుంది. ఈశ్వరుడికే తన మీద క్రోధం కలిగింది. తన జన్మ అంతా ఆపదలమయం కాబోతోంది. ఆ విపత్తులకన్నిటికీ కారణం ఈ చంద్రశేఖరమని అతన్ని అమితంగా ద్వేషించింది. అదీగాక శరీరస్థితి వల్ల నైతేనే పెళ్ళి అయినా అతనితో శరీర సంబంధం మానుకుంటే కొన్ని పరలోక ఆగ్రహాలను తప్పించుకోవచ్చునని ఆశతోనైతేనే అతన్ని తన దగ్గరకు వస్తే తప్పించుకోవాలని చూసింది. జన్మ అంతా విడిగా ఉండటానికి నిశ్చయించుకుంది. పెళ్ళి అయిందన్న మాటే గాని వాళ్ళిద్దరూ ఒక్కసారైనా ప్రేమగా మాట్లాడుకోలేదు. ఒకరినొకరు పరమ శత్రువుల వలె భావిస్తున్నారు. తనని నిరాకరించడానికి కారణం పరాకర్షణ అని నిశ్చయించుకుంటున్నాడు అతను. ఈ భయమంతా ఒక వేషం అనుకున్నాడు. ఇటువంటి విపరీత ద్వేషాలతో ప్రారంభమైంది వారి పవిత్ర సంసారం. సుందరమ్మ గర్భానికి 6 నెల వచ్చింది. గర్భవతిగా ఉన్న యువతికి జరగవలసిన సరదాలు, ముచ్చట్లు, తంతులు ఏమీ జరగటం లేదు. జరగడానికి వీలు లేదు. అనుకోవడానికి పెద్దవాళ్ళు లేరు. ఖర్చు పెట్టడానికి డబ్బు లేదు. ఆమె బాధలు కానీ, ఎక్కువైన ఆమె ఆకలి విషయం కానీ, రాబోయే కష్టాన్ని గురించిన ఆమె భయాలు కానీ వినేవాళ్ళు కూడా లేరు. మొదటిది వితంతు వివాహం. రెండోది పెళ్ళైన 2 నెలలకే 6 నెలల గర్భం. కొత్త మనుషులు, కొత్త కాపరం. అందుచేత ఇరుగు పొరుగు వారెవరు మాట్లాడరు. ఇంటి పని అంతా సుందరమ్మే చేసుకోవాలి. ఏమి సంభవించినా సరే చంద్రశేఖరంతో మొరపెట్టుకోవడం కానీ, అతని కనికరాన్ని అన్వేషించడం కానీ ఆమె చేయదలుచుకోలేదు. శరీర కష్టం కన్నా మనోవేదన ఎక్కువగా ఉంది. ఏ ఆచారము పండుగ లేకపోవడం కిరస్థానీగా తోచింది. ఏ పూజ లేదు. బ్రాహ్మలు రారు. దాసీది కూడా తక్కువ జాతి ఇళ్లలో పనిచేస్తున్నట్టు చూస్తుంది. ఇట్లా దేవతల్ని ఉపేక్ష చేయటం వల్ల గొప్ప ఘోరాలు కలుగుతాయని ఆమె నమ్మకం. వెంకట్రామయ్య గారి ఇంటిలో ఆయన కాకపోయినా ఆడవాళ్ళు పూజలు, పండుగలు, వ్రతాలు అన్నీ ఆచరిస్తారు. ఇప్పుడు ఆమెకు దేవతలు కలలో కనబడి బెదిరిస్తున్నారు. సంఘం నుంచి విడిపడ్డ వాళ్ళు సంఘానికి ఏదో వ్యతిరేక్తంగా నడుచుకుని ఉంటారు. వ్యతిరేక్త ప్రవర్తన న్యాయమని, సంఘ మూర్ఖత్వమే తమని వెలిబరిచిందని విశ్వాసం ఉంటేనే గాని ఒంటరితనాన్ని, సంఘ నిర్లక్ష్యాన్ని, తిరస్కారాన్ని ప్రజలు భరించలేరు. తాము సత్యాన్ని నమ్మామని, సంఘానికి ఆదర్శం చూపుతున్నామని ఉండే విశ్వాసమే వారికి బలమై లోన్లీగా ఉండడం ఇబ్బంది లేకుండా కాపాడుతున్నవి. తమ బాధకు అర్థము, ప్రయోజనము ఉన్నదని సమర్థించుకోగలరు. ఇతరులు తమని దూషిస్తే ప్రజల మూర్ఖత్వమని సంస్కర్తలు నవ్వుకుంటారు కానీ ఆగ్రహపడరు. తాము తమ జీవితంలో అవలంబించిన సంస్కరణం ఆత్మ సంస్కారానికే గాక సంఘ సంస్కారానికి వినియోగపడుతోంది గనుక. కానీ వితంతు పునర్వివాహం వారికి చాలామందికి ఈ చిత్త సంస్కారం లేదు. చాలామంది సంఘంలో గతి లేక భార్య కోసం వెలిపడ్డవారు. చాలామంది స్త్రీలు కామాన్ని పరిపాలించుకోలేక భర్త అనే పేరుతో పురుష మృగం దొరికితే చాలునని ప్రపంచం మీద పడ్డవారు. వారి సంస్కరణలో వారికే విశ్వాసం లేదు, కామంలో తప్ప. అందుచేత విధవా వివాహం వాళ్ళు అని వికరిస్తే బాధపడతారు, ఆగ్రహపడతారు. అవును, ఏమి వితంతు వివాహం? అవును, వితంతు వివాహం చేసుకోగలిగిన ధైర్యం గలవారం
బలవంత వైధవ్యాన్నించి స్త్రీలని కాపాడ్డానికై సంఘ బహిష్కారాన్ని భరిస్తున్న వీరులం అనుకోరు. అందులో ఈ గోల ఏమీ పట్టని సుందరమ్మ, ఈ వివాహం వల్ల సుఖము కానీ శాంతి కానీ లాభం పొందని సుందరమ్మ ఈ బహిష్కారం వల్ల చాలా బాధపడ్డది. స్వభావం వల్ల తన తోడివారి స్నేహాన్ని ప్రేమని అభిలషించేదామే. తాను చేసిన దోషం మరిచి ఇరుగు పొరుగు వారిని అతి ఉత్సాహంతో పలకరించి ఆహ్వానించి వారి కోపం చూపులతోనూ దొంగ తప్పించుకోవడాల వల్లనూ గాయపడ్డది. లోకం ఉన్నది ఉన్నట్టు ఆమెకి నివాసయోగ్యంగానే ఉన్నది. ప్రజలు మంచివారుగానే ఉన్నారు. వారిలో లోపాల కంటే వారి సుహృద్భావమే గోచరిస్తుంది ఆ సరళ హృదయురాలికి. వాళ్ళు నవ్వి చక్కగా మాట్లాడితే చాలు. వారి జీవితము అభిప్రాయాలు ఎట్లాంటివైతే తనకే, వారిని కూడా తనను అట్లానే చూడమంటుంది. వారి క్రూరత్వానికి కారణం కనబడదు. ఈ వివాహం వల్ల తాను అసలే బాధపడుతోంది. జాలి బదులు వారు క్రౌర్యం ఎందుకు చూపుతారా అనుకుంటుంది. పురుడికి మంత్రసాని తప్ప ఎవ్వరూ లేరు. చిన్నప్పుడు తాను చూచిన కాన్పులు, ప్రసవించిన స్త్రీకి కలిగిన ఆదరణ, తల్లిని కాగలిగాననే గర్వము, ఇతరులు చూపే శ్రద్ధ వల్ల, చనువు వల్ల ఊరట, బిడ్డకి వారు చూపే గొప్పతనము, అటెన్షన్ తలచుకుని తన ఒంటరి బతుక్కి బాధకి ఏడ్చింది. ఆ బిడ్డ అందం ఎవరికో చూపాలనుంటుంది. పోలికలు అందరూ గుర్తుపట్టాలనిపిస్తుంది. మా అబ్బాయి మా అమ్మాయి ఒక్క పోలికేనమ్మా, తెల్లగా ఉంటాడు అంది పట్టలేక, దడి వెనక అంట్లు తొలుచుకునే వితంతువుతో. ఆహా, అవును, తెలుపులో కూడా అందం లేకపోలేదు అని తొలవకుండానే కొన్ని గిన్నెలను తీసుకుని ఇంట్లోకి పోయింది. అప్పుడే నన్ను చూచి ఊ అనిందమ్మా అంది పొరుగింటి వంటావిడితో. అవును, కొందరు పిల్లలకి అట్లానే అతి తెలివి, జాగ్రత్తగా ఉండాలి అంది. పథ్యం చేసుకోలేక, పిల్లకి ఉపచారం చేసుకోలేక, ఎట్లా చేసుకోవాలో తెలియక బాధపడ్డది సుందరమ్మ. తనతో కంప్లైంట్ చేయకపోవడం వల్ల చంద్రశేఖరానికి ఆమె కష్టాలు తెలుసుకోదలుచుకోలేదు. ఆమెకు మాతృత్వం ఎంత కొత్తో అతనికి పితృత్వము అంతే కొత్త. పిల్లని సృష్టి ఇచ్చింది గనక, హృదయంలో ప్రేమని, స్తనంలో పాలని ఏర్పరిచింది గనక ఇంకా ఏమీ అవసరం లేదని, మృగాల్లో వలనే తల్లికి కూడా సహజంగానే పిల్లని జీవితానికి తయారు చేయడం తెలుసునని అనుకుంటారు. తినాలంటే వంట, తిరగాలంటే కట్టు, మాట్లాడాలంటే భాష, బతకాలంటే నీతి ముందు నేర్చుకోవడం ఎంత అవసరమో పిల్లల్ని పెంచే విధం కూడా నేర్చుకోవడం అంత అవసరమేనని గుర్తించరు. భర్తని ఆకర్షించాలన్నా స్త్రీ మృగాల కన్నా ఎక్కువ నేర్పు కలిగి ఉండాలని ఒప్పుకోరు. సుందరమ్మ బారసాల చేసుకోవాలని పట్టుబట్టింది. చంద్రశేఖరం చాలా ప్రయత్నించాడు, కానీ ఒక్క బ్రాహ్మడు దొరకలేదు. ఆ వితంతు వివాహాల ఆయనకి బారసాల మంత్రాలు రావు. ఆ మంత్రాలు చదివి దేవతలని ఆహ్వానించనందున వారికి ఆగ్రహం కలిగిందని ఆమె భయం. ప్రస్తుత హిందూ ప్రపంచంలో ఉత్త మంత్రపు శబ్దాలు, వాటితో చేసే అర్థం లేని కలాపాలు మిగిలాయి. అసలు దేవతల్ని, వారిని చూస్తే భక్తి భయాల్ని మర్చిపోయినారు. బారసాలలు, పెళ్ళిళ్ళు, చావు కర్మలు, వీటికి మత సంబంధమైన అర్థం ఊడిపోయింది. సంఘ సంబంధమైన అవసరమే మిగిలింది. మర్యాద కోసం, భేషజం కోసం తక్కిన వారి అమర్యాదకు దడిచి ఆ తంతులు నడుపుతున్నారు. ఆ కర్మలలోని మంత్రాల వల్ల ఏ దేవతల్ని ఆహ్వానిస్తున్నారో, ఏ శక్తుల్ని ప్రజ్వలింపజేయ ఉద్దేశపడుతున్నారో, ఏ ధర్మాల్ని, ఏ విధుల్ని పరిపాలిస్తామని ప్రమాణాలు చేస్తున్నారో ఎవరికీ పట్టవు, అర్థం కావు. కానీ పాపం సుందరమ్మ హృదయంలో మాత్రం వారి అసలు స్పిరిట్ ఉండిపోయింది. ఆ దేవతలు తృప్తిపడి ఆశీర్వదించాలి. పంచభూతాలు తన శిశువుని పోషించి కాపాడతామని అభయమివ్వాలి. అట్లా చెయ్యకపోతే జీవితం అపాయంలో పడుతుంది. తన బిడ్డ ఏ దేవతల సహాయము లేక అనాథ అయిపోయింది. మంత్రాలతో సంప్రీతుల్ని చేసి ఆహ్వానించంది ఆ దేవతలు ఎందుకు ఆశీర్వదిస్తారు? ఇక ఆ బిడ్డకి తానే దిక్కు. తల్లి పని, దేవతల సహాయము అన్నీ తానే చెయ్యాలి. తాను ఏమాత్రం ఏమరినా మహదుపద్రవం తటస్థిస్తుంది. ఇట్లా నమ్మి ఆలోచించి ప్రతి నిమిషం బిడ్డని కనిపెట్టుకొని కూర్చుండి. వంట తగలేస్తోంది. తక్కిన పనులకి భర్త పిలిస్తే పలకదు. మరీ గోల పెడితే మీరే చూసుకోండి
అంటుంది. దేనికి కదలవలసి వచ్చినా ఆ బిడ్డతోనే బయలుదేరుతుంది. ఎవరన్నా ఆమె ఆదుర్దాన్ని చూస్తే కోపము నవ్వు వస్తాయి. కిటికీలు తలుపులు తెరవదు, గాలి రానీదు. ఆ బిడ్డ ఏడ్చినా భయమే, ఏడవక ఊరుకున్నా భయమే. ఆవలిస్తే ఏదో భయం, ఎక్కిళ్ళొస్తే పెద్ద జబ్బని నిశ్చయం. కళ్ళు ఎటు తిప్పినా సందేహమే. సహజంగా కోమలంగా విజృంభించి ఆవరించే సంతోషాస్పదమైన మాతృభావం ఇట్లా వంకర్లు తిరిగి ఆమెకి వెర్రులెత్తించింది. ఆ లేత తల్లికి దిక్కులేక, విద్య లేక, ధైర్యం లేక ఉత్త గుడ్డి ప్రేమతో భయాలు కల్పించుకొని బాధపడుతోంది. ఎండాకాలం నోరు ఆరుతుందని అరగంటకి పాలిచ్చి అజీర్ణం తెప్పించింది. పొట్ట ఉబ్బి కడుపులో నొప్పితో పిల్ల ఏడుస్తూ ఉంటే సముదాయించడానికి మళ్ళీ పాలిచ్చింది. ఆ పిల్ల కుడుచుకునే ఇన్స్టింక్ట్తో తాగి ఇంకా బాధపడ్డది. కక్కులు కలిగి జ్వరం తగిలేటప్పటికీ దేవతల ఆగ్రహం ప్రారంభించిందని ఏడుపు ప్రారంభించింది సుందరమ్మ. తాను తప్ప ఆ పిల్లకి గతి లేదని, ముసలమ్మ ముద్దు, బంధువుల ముద్దు తానే చెల్లించాలని ఎప్పుడు ఎత్తుకునే ఉంటుంది. తన పాత మురుగులు అమ్మి ఆ పిల్లకి బలువైన మురుగులు, గొలుసులు, కడియాలు చేయించి పెట్టింది. ఒక రక్షరేకు కట్టింది. జ్వరానికి, అజీర్ణానికి మందులు ప్రారంభించింది. ఈ దేశంలో సలహా ఉచితం. అంత చవకగా దొరికేది ఇంకేం లేదు. ఒక్కళ్ళు బాధ్యత తీసుకోరు, ఇంటి గుమ్మం తొక్కరు. కానీ గోడ మీద నుంచి సలహాలు విసురుతారు అమితంగా. ఏమమ్మా మీ పిల్లకి జ్వరమా? పాపం, ఏం చేస్తాం, కర్మం. వాము తెచ్చి రసం తీసి పొంగించిపోయి. వాము తెచ్చే వాళ్ళెవరూ లేరే. లేరు అంటూ ఇంట్లోకి పోతుంది. మా చంటివాడికి ఇంతేనమ్మా, దుంపరాష్ట్రం కాల్చి బూడిద చేసి ఆ నీళ్లు పోస్తే జ్వరం పోయింది, అట్లా చెయ్యి. నాకు చేత కాదు, కొంచెం చేసి పెడుదురు. నాకెక్కడ తీరుపడి అంటూ వెళ్ళిపోయింది ఇంకో ఆమె. ఈ వితంతు వివాహం చేసుకున్న వాళ్ళకి చిక్కులు రావడం తక్కిన వాళ్ళకేమీ విచారంగా లేదు. అట్లాంటి పాడు పని చేస్తే ఏమవుతుంది మరి? దేవుడు లేడు. పాపం తనే బజారుకు పోయి ఆ విషాలు కొని తెచ్చింది. రోడ్డు వెంట నడిస్తే పక్కన రౌడీలు. ఆమె ఎప్పుడు లభిస్తుందా అన్నట్టు. ఈ పోలీసులనే వాళ్ళు ఉన్నారు గాని, లేకపోతే అమాంతం మీద పడి ఎత్తుకుపోమా అన్నట్లు చూస్తారు. మర్యాదస్తులు, ఉద్యోగస్తులు కళ్ళు ఊరగా వాల్చి పక్కకు చూసినట్టు చూసి తృప్తి పడతారు. ఆ చూపుల్ని ఓర్చుకోలేక అసహ్యపడి ప్రపంచాన్ని తనని తిట్టుకొని బిడ్డ ఏమైందో అనే ఆతృతతో ఇంటో వచ్చి పడుతుంది. ఆ మందుల్ని నూరి పొంగించి పొరుగువాళ్ళని ప్రశ్నించి విసిగించి ఆ కారం రసాలని ఆ పసిపిల్ల నోట్లో పోస్తే ఆ పిల్ల తన్నుకొని ఆమె వంక జాలిగా చూస్తే ఆ బాధ అర్థం కాక గుండె తరుక్కుపోయి ఏడుస్తుంది ఆ పిచ్చి తల్లి. చివరికి ఒకరోజు మధ్యాహ్నం ఆ బిడ్డకి జబ్బు ఎక్కువై గడబిడ చేసింది. ఎవ్వరూ ఇంట్లో లేరు. సుందరమ్మకి ఏమీ తోచక తల్లి దగ్గర నుంచి నేర్చుకున్న ఆపదోద్ధారక స్తవం ప్రారంభించింది. బిడ్డను వదిలేసింది. ఆమె అవసరం ఉన్న స్థితిలో లేదు బిడ్డ. అతి దీక్షతో విశ్వాసంతో పఠించి తన ఇష్టదైవమైన పార్వతికి సహస్రనామార్చన, కొత్త చీరే కానుక మొక్కుకుంది. చంద్రశేఖరం వచ్చేటప్పటికి కిటికీ దగ్గర కళ్ళు మూసు కూర్చునుంది. పిలిస్తే పలకలేదు. అతను బిడ్డ వంక చూసి డాక్టర్ కోసం పరిగెత్తాడు. కానీ డాక్టర్ వచ్చేటప్పటికే పిల్ల ఏడ్చి పాలు తాగుతోంది సుఖంగా. ఆయన ఓ అపాయం దాటిపోయిందని చెప్పి మందు ఏదో పంపాడు కానీ సుందరమ్మ ఆ మందుని వాడనే లేదు. బిడ్డకి కొంచెం కులాసా ఇవ్వగానే తన మొక్కు చెల్లించే ప్రయత్నం ప్రారంభించింది. చీర కోసం 15 రూపాయలు అడిగేటప్పటికీ చంద్రశేఖరం గుండె పగిలిపోయింది. అతనికి అర్థం కాలేదు. ఇప్పుడెందుకు అమ్మవారికి చీరే? దానికి దీనికి సంబంధం ఏమిటి? ఆమె నయం చేసింది. బిగ్గిరిగా నవ్వాడు. ఇంకా తన ప్రార్థన మొక్కు సంగతి ఆమె చెప్పదలుచుకోలేదు. పోనీ నాకు కావాలి, ఇయ్యండి. నీకు కావాలి? 15 రూపాయలా? రూపాయలు కోళ్ళు ఏరుకు తింటున్నాయా? నోరుమొయ్. తను తన బిడ్డ ఇద్దరూ దరిద్రులు. ఎప్పుడైనా ధనం వస్తుందా? జీవితమంతా ఇంతే. బిచ్చగాళ్ళు ఈ లోకంలోకి అష్టదరిద్రులై వచ్చారు. ఇంత దరిద్రంలో ఏమీ సహాయం చేయలేని తనకి ఎందుకు పుట్టాలి? ఆ బిడ్డ కూలిది, పాకీది, కష్టపడి సంపాదించి కూడబెట్టే ఆశ ఉంది వారికి. తనకి యాచకత్వం తప్ప గతి లేదు. తన అవసరమైతే అభిమానంతో ఊరుకుని ఉండును కానీ తన బిడ్డ మళ్ళీ రోగం వస్తే? అదీగాక దేవతలు ఉత్త అభిప్రాయాలు కారు ఆమెకి, వాస్తవమైన వ్యక్తులు.
ఈ మనుషులందరికన్నా ఆమెకు సన్నిహితులు. అంబను నంబించింది, ఆమెతో అబద్ధమాడింది, ఆమె ఆగ్రహిస్తుంది. అంతేకాదు, సుందరమ్మ ఏమోననుకున్నాను, దాని మాట నమ్మి ఉపకారం చేశాను, ఇంత మోసగత్తా అనుకుంటుంది ఆ దేవి. ఆ దేవతలు తమ చీరల కోసం, భోజనం కోసం భక్తుల మీద ఆధారపడి ఉంటారని, భక్తులు నిర్లక్ష్యం చేస్తే బాధపడతారని అనుకుంటుంది. ఏం చెయ్యాలి? మళ్ళీ మళ్ళీ చంద్రశేఖరాన్ని బతిమాలింది. పాపం ఒకరోజు రాత్రి అతని మీద లేని మోహాన్ని చూపింది. అతన్ని లాలించి ఆనందపరిచింది. అతను చాలా సుఖంలో ఉండగా తన సిగ్గునంతా తొక్కిపట్టి చిరునవ్వుతో, నాకా 15 రూపాయలు ఇవ్వరా అంది. వణుకుతోంది. ఏం ప్రత్యుత్తరం వస్తుందో. పిచ్చి పిల్ల, కష్టపడి నేను పనిచేసి దాచుకున్న డబ్బు కాస్త ఇట్లా ఖర్చు చేస్తే ఎవరి కోసం? నీకోసమేగా, మన అబ్బాయి కోసం. మళ్ళీ పిల్లలు పుడితే ఊరుకో. 3 రూపాయలు. సుందరమ్మ కుంగిపోయింది. ఒళ్ళంతా అసహ్యపడ్డది. వేశ్యాత్వం చేసినట్టయింది. చాలామంది పతివ్రతల స్థితి ఇంతే. భర్తలతో వ్యభిచారం చేస్తేనే గాని గతి లేదు. అప్పటికీ వేశ్యకు ముట్టేటంత ప్రతిఫలం కూడా దొరకదు. చంద్రశేఖరం మీద భరించలేని అసహ్యం, ద్వేషం కలిగాయి ఆమెకి. ఆ సమయంలో అతన్ని చంపడానికి ఏమాత్రమూ సందేహించి ఉండదు. కానీ మర్నాటి నుంచి మళ్ళీ అతన్ని సేవించి, కామించి పిల్లల్ని కని తీరాలి. ఇది కుటుంబ చరిత్ర. విధిలేక వెంకట్రామయ్య గారిని అడిగి 10 రూపాయలు సంపాదించింది. తన చీరలు తాకట్టు పెట్టి 5 భర్తీ చేసింది. ఇవన్నీ పట్టుకుని సాయంత్రం పక్కన ఉన్న ఈశ్వరుడి గుడికి పోయింది. అక్కడ ఒక మూల పురాణం చెబుతున్నారు. పూజారి కూడా అక్కడే కూర్చున్నాడు. పురాణంలో కూర్చున్న కామమ్మ కోసం విటుడు దుర్గయ్య మండపంలో కూర్చున్నాడు. కామమ్మకి పూజారికి సంబంధం ఉన్నదని అతని అనుమానం. రెండో పక్కవ గన్నేరు పొద వెనక డబ్బులు పెట్టి 6 పేకాడుతున్నారు. వద్దంటారనే భయంతో ఇద్దరు తొడ కింద బీడీలు దాచుకుని తాగుతూ ఉమ్మేస్తున్నారు. ఆ ప్రదోష సమయంలో మహేశ్వరుడికి తన 1000 పేర్ల బదులు బూతులు వినబడుతున్నాయి. ఎవరో టెంకాయ తీసుకొచ్చారని పూజారి బద్ధకంగా లేచాడు. ఇంకెవరైనా స్త్రీ అయితే ఎవరూ గమనించకపోదురు. సుందరమ్మ లావణ్యం ఆ గుడి ఆవరణనంతా మతాబు వలె వెలిగించింది. ఆ సాయంత్రపు టెండలో బంగారం మీద పొదిగిన రవ్వ వలె మెరుస్తోంది ఆమె శరీరం. 6 నెలల కిందటే పిల్లని కని గుడి వెనక పారేసిన శేషమ్మ కళ్ళు ఉరిమి ఆమె వంక చూసింది. వితంతు వివాహం చేసుకున్న సుందరమ్మకి గుడిలో ఏం పని? పవిత్రమైన ఆలయం గడప తొక్కటానికి ఆమెకేం అధికారం ఉంది? పూజారి ఆమె పళ్ళాన్ని అందిపుచ్చుకొని చీరను చూసి ముగ్ధురవుతున్నాడు. శేషమ్మ త్వరగా వచ్చి, అయ్యా సుబ్బయ్య గారు, ఒక మాట అంది. పూజారి ఆమెతో అవతలికి వెళ్ళి తిరిగి వచ్చాడు. అమ్మా, మీరు పునర్వివాహం చేసుకున్నారట కదా, ఇది మర్యాద కాదండి అని పళ్ళెం అక్కడే పెట్టాడు. ఆయన కోపమంతా శేషమ్మ మీదే. అన్యాయంగా చీర దగ్గకుండా అడ్డుపడ్డది. ఆ శేషమ్మ సంగతి తెలియందెవరికి? కానీ నేనిక్కడే నుంచుంటాను, మీరు ఇవి అంగీకరించండి, అమ్మవారికి సమర్పించి పూజ చేయండి. అవును, దానికేం అభ్యంతరం ఉంటుంది? తటపటాయించాడు. ఇంతలో శేషమ్మ పురాణం దగ్గరికి పోయి తన ఘనకార్యం వర్ణిస్తోంది. ఈ సేవ వల్ల తన గౌరవం కొంత వృద్ధి పొందవచ్చు. తన మీద ఉన్న కొన్ని నిందలు మాసిపోవచ్చు. ఏమో, ఈశ్వరుడికి కూడా దయ కలిగి తన ప్రస్తుతపు రెండో అనుమానాన్ని నివర్తింపవచ్చు. పెళ్లి చేసుకుందిగాక తను ముత్తైదునేనని కులుకుతో పళ్ళెం పట్టుకు దయచేసింది చూడండి. వీళ్ళకి సిగ్గు భయము కూడా వదిలిపోయినాయి. ఇక మన పంక్తికి భోజనాలకి తయారవుతారు అంటోంది. అందరి కళ్ళు పూజారి మీద ఉన్నాయి. పురాణం శాస్త్రులు అసాధ్యుడు. వీల్లేదమ్మా, వీల్లేదు, తొందరగా వెళ్ళిపోండి ఇక్కడి నుండి అన్నాడు పూజారి దడిసి. ఇవి ఇక్కడే వదిలిపెడతాను పోని. కొందరు పురాణం వాళ్ళు లేచి దగ్గరకు వస్తున్నారు. అందులో రాజమ్మ కూడా ఉంది. ఆమె నోరు విప్పిందా ఇక ఆ 2 ప్రవాహాలకి అడ్డు ఉండదు. వీల్లేదు, తీసుకెళ్ళండి అన్నాడు పూజారి. అభిమానధనయైన సుందరమ్మ ఆ గుంపు చూపులు భరించలేక పళ్ళెం తీసుకుని చివాలన వెనక్కిపోయింది. ఆమె అందాన్ని చూసి గుటకలేస్తూ మగవాళ్ళు నుంచున్నారు. తమ విజయాన్ని సూచిస్తూ స్త్రీలు దరహసిత
వదనార విందలై చూస్తున్నారు. పావురాలు నెమ్మదిగా మూలుగుతున్నాయి. పచ్చగన్నేరు పూలు గాలిలో కిందికి రాలేయి. భక్త పరాధీనయైన పార్వతి ఒక్క మాట లేక పెద్ద గుడ్లు పెట్టుకుని చూస్తూ కూర్చుంది. బిక్కమొహంతో దేవతలు కూడా నిరాకరించిన తన నికృష్టపు కాన్కతో తిరిగి వచ్చి ఆ పిచ్చి తల్లి నిద్రపోయే తన బిడ్డ వంక చూస్తూ, నీవైనా నాకు దక్కుతావా? నన్ను వదిలి వెళ్ళిపోతావా? ఇంక నాకు బిడ్డలు పుడతారా? ఇంతేనా? ఎవరూ దిక్కులేక, ప్రేమించడానికి ఆధారమే లేక ఎన్ని ఏళ్ళు ఈ ఒంటరి ప్రపంచంలో బతకను. చివరికి నువ్వు కూడా నా ప్రాణానివి. నా వంక అంత ప్రేమగా చూసి నా ముఖం చిన్న చేతులతో తాకే నువ్వు కూడా వెళ్ళిపోతావా అన్నట్లు చూస్తూ నుంచుంది. 2 కన్నీటి చుక్కలు ఆమె పమిట మీద పడ్డాయి. పడమటి కడపటి కాంతి ఆమె నల్లగా నిగనిగలాడే జుట్టులో మెరిసింది. అగ్గిపెట్టె కోసం వెతికింది, కనబడలేదు. సూర్యుడే వదిలిన జీవితాలకి అగ్గిపెట్టె మాత్రం దొరుకుతుందా? ఊళ్ళో ఆ చివర ఉన్న గుడికి మర్నాడు వెళ్ళాలని నిశ్చయం చేసుకుంది. అక్కడ తనని ఎరిగి ఉండరు కదా. మర్నాడు తలంటి పోసుకుంది. పూలు అన్నీ తెప్పించింది. బండి పిలిచింది. పళ్ళెం వంక చూసేటప్పటికి చీర లేదు. గొప్ప సంతోషం వచ్చింది. పార్వతీదేవి తన అవస్థని కనిపెట్టి తానే చీరని స్వీకరించింది. ఇంకేం అదృష్టం కావాలి తనకి అంతకన్నా? అదేమీ ఒక వింత కాదు ఆమెకి. ఇట్లా దేవతలు తమకు కావలసినవి స్వీకరించటం పుట్టింటిలో తన చిన్నతనంలో చాలాసార్లు మామూలుగా జరిగేవి. ఎంతో ఆనందం కలిగింది. బండివాడికి అణా ఇచ్చి పంపివేసి తన బిడ్డనెత్తుకుని ధైర్యంతో ముద్దాడింది. రాత్రి చంద్రశేఖరంతో చెప్పకుండా ఉండలేకపోయింది. ఆ పళ్ళెంలో ఒక చీర పెట్టాను. పళ్ళెంలోనా చీర పెట్టావా? పెడితే ఇవాళ కనపడలేదు. ఏమైందో కనుక్కోండి. ఆమె మాటల్లో సంతోషాన్ని గ్రహించలేదు అతను. అసలు ఆ కొత్త చీర నీకెక్కడిది? అతనికి ఆ కొత్త చీర సంగతి ఎట్లా తెలుసు? చప్పున తగ్గింది. అనుమానం కలిగింది. కొత్త చీరే అని మీకెట్లా తెలుసు? ఒకవేళ రాత్రి ఆ మూలకు వెళ్ళి చూశాడేమో. నాకేం తెలుసు? ఎట్లా తెలుసా? పళ్ళెంలో పెట్టానన్నావుగా. కొత్త చీరేమో అనుకున్నాను. నీకెక్కడిది? నాకా? ఎక్కడిదో. కానీ ఆ చీర ఏమైంది? ఏమో నాకేం తెలుసు? నన్ను అడుగుతావే? ముందది ఎక్కడిదో చెప్పు. ఆమె మాట్లాడలేదు. కోపం, రోషం, అసహ్యం, భయం అన్నీ ఒక్కసారి కలిగాయి. ఆ రాత్రంతా కిటికీ దగ్గర కూర్చొని గుడికేసి చూస్తూ పార్వతీదేవితో తన గతి విన్నవించుకుంది. భర్తను తిడితే మళ్ళీ దేవతలకి కోపం వస్తుందని భయం. తల్లి, నీకు తెలుసు నా భర్త ఎటువంటి వాడో. అందువల్లనే నేను వాగ్దత్తం నిలుపుకోలేకపోయినాను. నన్ను కరుణించాలి అంది. అయినా మనసు ఆగలేదు. ఇంకో చీర తాకట్టు పెట్టి ఒక పట్టు రవిక బట్ట కొంది. దేవతల పూజలంటే తమ సౌఖ్యాన్ని, ప్రాణాల్ని, కుటుంబాల్ని, సూర్యచంద్రుల్నే త్యాగం చేయటానికి సంసిద్ధులైన మహా ఋషిపత్నుల రక్తం ఆమె నాళాలలో చిందులు తొక్కుతోంది. ఎన్నడూ లేని సాహసం అప్రయత్నంగా కనిపించింది. రాత్రి 8 అయింది. కటిక చీకటి. రోడ్డు మీద మనుషులు తిరగడం తగ్గారు. తన మహద్యత్నానికి గడిచిన గంట నుంచి ధైర్యం తెచ్చుకుంటోంది. మళ్ళీ చంద్రశేఖరం వస్తే విఘాతం కలుగుతుంది. ఆ దేవి మీదనే భారం వేసి నిద్రపోతున్న బిడ్డకేసి ఒకసారి చూసి కళ్ళు మూసుకుని తెరిచి వీధి తలుపు దగ్గర వేసి చప్పున వీధిలోకి వెళ్ళింది. తల ఉంచుకుని ఇటూ అటూ చూడక నడిచింది. చంద్రశేఖరం ఎదురవుతాడని ఒకటే ముఖ్యమైన భయం. సరాసరి రోడ్డు మీద నుంచి ప్రాకారంలోకి వెళ్ళి ఆగింది. చుట్టూ చూసింది. ఎవరూ కదలటం లేదు. గుళ్ళో 2-3 దీపాలు దిక్కులేక వెలుగుతున్నాయి. బయట నుంచి ఆకలేస్తుంది అయ్యలారా అని కాఫీ హోటల్ గుమ్మంలో కూర్చున్న వారి ఆర్తనాదం వినబడుతోంది. ఒక్క నిమిషం సందేహించి చటాలన లోపలికి వెళ్ళింది. పార్వతి విగ్రహం ముందు ఒక చిన్న దీపం వెలుగుతోంది. అనంతకాలాన్ని హక్కుగా గొన్న ఆలయపు చీకట్లు ఆ చిన్ని వెలుతుర్ని మింగుతున్నాయి. తన పని సమ్మతమేనా అనే ఆలోచన కూడా లేక కార్యసాధనే ప్రాముఖ్యమనే ఏకాగ్రత వల్ల పవిట కొంగుతో ఆ దీపాల్ని ఆర్పింది.
పట్టుబట్టను తీసి అమ్మవారి మెడను చీకట్లో స్పృశించి కప్పి బిగ్గిరిగానే చిన్న స్వరంతో, తల్లి, ఇంతకన్నా నాకు శక్తి లేదు. సర్వము తెలిసిన దానివి. దీనినే గొప్ప చీరగా గ్రహించి నా బిడ్డను కాపాడు అని వంగి ఆమె పాదాలని గట్టిగా పట్టుకుంది. తన నిస్సహాయత్వం, తాను పొందిన నీచత్వం, తన బిడ్డ అపాయాలు అన్నిటికీ కలిసి పెద్ద ఏడుపు వచ్చింది. ఆపుకోలేకపోయింది. గొల్లుమని ఏడ్చింది. ఆమె కన్నీళ్లతో దేవి పాదాలు అభిషేకాన్ని పొందాయి. ఎవరది? చప్పున లేచి నీడవలే గర్భగుడి చీకట్లో మాయమైంది. ఎవరో వస్తున్నారు. బయటికి వచ్చి చీకట్లో నుంచుంది. ఎవరూ లేరు. బిరబిరా నడిచింది బయటికి. ఎవరో వెనక వడివడిగా నడుస్తున్నారు. ఎవరు అంటూ సమీపిస్తున్నాడు. గాలిగోపురం కింద చీకట్లలో కలుసుకున్నాడు. 4 గజాల దూరంలో రోడ్డు కాచి నడుం పట్టుకున్నాడు. ఎవరు? రా! లోపలికి లాగుతున్నాడు. తల్లి పార్వతీ, రక్షించు! ఎట్లా కేకలు వేస్తుంది. గుళ్ళో ప్రవేశించినందుకు శిక్షిస్తారుగావునే. లోపలికి లాగుతున్నాడు. ఆ రెండో చెయ్యి. హరిహరి, ఎట్లా? ఓరీ చస్తావురా, నేనే పార్వతిని. ఆ శబ్దం గర్భగుళ్ళోంచి విని ఆ శిలా విగ్రహం నేత్రం ఆర్ద్రమైంది. నక్షత్రకాంతితో ఆమె ఉన్నత శరీరం, దీర్ఘబాహువులు, బంగారు ఛాయ, గంభీర కంఠం. ఉనికిపోయినాడు. వదిలాడు. ఆమె అదృశ్యమైంది. అవును, ఆమె గర్భగుళ్ళోంచే బయలుదేరింది. పార్వతేనేమో. రాత్రి పూజారి సుబ్బయ్యకి పెద్ద జ్వరం వచ్చి, తల్లి తల్లి, పాపిని క్షమించు అని సంధిలో అరవడం ప్రారంభించాడు. 3 నెలలు గడిచాయి. బిడ్డ రోజురోజుకు క్షీణించుకొస్తోంది. కక్కులు, దగ్గు, వాటితో కూడా తల్లి ప్రేమ వృద్ధి అవుతోంది. ఆమె ప్రేమ వల్ల, అధికమైన శ్రద్ధ వల్ల బిడ్డకి బాధలు ఎక్కువ అవుతున్నాయి. సుందరమ్మకి ఈ మాతృత్వం ఇన్స్టింక్ట్ ఒక పిచ్చి కింద తయారైంది. బిడ్డకి, తనకి, సంసారానికి గొప్ప ఆనందం ఇవ్వవలసిన శక్తులన్నీ వక్రించి, విషమించి, ఎదురు తిరిగి ఆమె హృదయాన్ని తినేస్తున్నాయి. రాత్రులు చంద్రశేఖరాన్ని దగ్గరికి చేరనీదు. చేసిన పాపం చాలు, ఇంకా జన్మానికి అక్కర్లేదు అని తీవ్రంగా నిరాకరిస్తుంది. అతనికి స్త్రీ ఆవశ్యకతే గాని సుందరమ్మ మీద ప్రత్యేకమైన ప్రేమ లేదు, ఆకర్షణ లేదు. కామం పెట్టే కలత వల్ల, తన హక్కులు పోయినాయనే చింత వల్ల అభివృద్ధి అవుతున్న ఆగ్రహం తప్ప. ఆ మధ్యనే ఆ ఊరు ఒక దివ్యజ్ఞాన సమాజకుడొచ్చి పరలోకాలలో ఆత్మల జీవితాలని గురించి స్త్రీలకు ప్రత్యేకం ఉపన్యాసాలు ఇస్తున్నాడని విని సుందరమ్మ ఆశతో మీటింగుకి వెళ్ళింది. చచ్చిన వాళ్ళు ఎక్కడికి పోరని, తాము ఎవరిని ప్రేమిస్తున్నారో వారిని అంటిపెట్టుకుని తిరుగుతారని, మంచి హాని కూడా చేయగలిగిన శక్తి ఆ ఆత్మలకు ఉంటుందని, తాను తన సహచరులు దేహాన్ని ఇక్కడ విడిచి వెళ్ళి వాళ్లతో కాలం గడుపుతూ ఉంటామని చెప్పాడాయన. సుందరమ్మకి ఆ రాత్రి జ్వరం వచ్చింది. ఆనాటి నుంచి మొదటి భర్త ఆమెతో వివాదం ప్రారంభించాడు. అసలు చంద్రశేఖరం తన భర్త కానే కాడనే ఉద్దేశంలో పడ్డది. ఒకనాటి రాత్రి అతను బలవంతం చేస్తే ఉనికి, అరిచి, జుట్టు పీకి రోడ్డు మీదికి దూకడానికి సిద్ధమైంది. అతి సాధువు, సుశీల, శాంతమూర్తి అయిన సుందరమ్మ కాలభయంతో తన వంక చూస్తూ కిటికీ మీద చెయ్యేసి వెనక్కి చూసే లావణ్య రాశిని చూసి భ్రమిసి బ్యాంకు గుమస్తా హృదయం సహితం భగ్గుమంది చివరిసారి. చంద్రశేఖరానికి వేళకి వంట కూడా తయారు కాదు. పూజలు, జపాలు, స్నానాలు, వ్రతాలు అతని ప్రాణం తీసేస్తున్నాయి. ఆ ఆచారాలు, బిడ్డ తప్ప వేరే ప్రపంచం లేదు సుందరమ్మకి. ఈ మతాచారాలన్నింటినీ, ముఖ్యంగా స్త్రీలలో అర్థహీనమని, మూర్ఖమని సులభంగా అనేసి ఇవి ఎన్నాళ్లకీ వదలవేమో అని దుఃఖిస్తారు ఆఫీసర్లు, దేశభక్తులు. కానీ ఈ కర్మకలాపాలే, కడగడాలే, పసుపులు పుయ్యడాలే లోకంలో ఇంకా వేరే విలువలేని అనేక జీవితాలకి ప్రాముఖ్యత ఉందనే ఇల్యూషన్ కల్పించి సెల్ఫ్ ఇంపార్టెన్స్ కలగజేసి ఏ గతి, ఆనందము, ఆధారము, తృప్తి లేని బ్రతుకుల్ని ఏదో ఒక విధంగా సత్వరంగా చేస్తున్నాయో తెలుసుకోరు.
ఇతరమైన ఆ శక్తులన్నీ ఇంట్రెస్ట్ కలిగించకుండా తమ అనుకూలత కోసం, ఆఫీసుల కోసం, దేశ అభివృద్ధి కోసం, తమ స్వంత అభిమానం కోసం స్త్రీలు పాత మార్గాలను మానుకుని తమకి అనుకూలం కలిగించమంటారు. వేరే ధ్యాసల్ని స్త్రీకి కలిగిస్తే పాతివ్రత్యపు డబ్బాల్ని తెరిచి విచ్చలవిడి చేసేస్తారేమోనని భయం. పూర్వపు మూర్ఖత్వాన్ని వదలాలి. స్త్రీ నవీన విజ్ఞానాన్ని పొందకూడదు. ఇది ఈనాటి పురుషుడి ఆశయం. పూర్వపు మూర్ఖత్వాన్ని వదలాలి. స్త్రీ నవీన విజ్ఞానాన్ని పొందకూడదు. ఇది ఈనాటి పురుషుడి ఆశయం. తక్కిన ఆనందాలు తగ్గిన కొద్దీ తన వివాహం తన మర్యాదకు, కులాధిక్యతకు కళంకం తెచ్చిందని తోచిన కొద్దీ సుందరమ్మ తన ఆచార చాదస్తాన్ని ఎక్కువ చేసుకుంటోంది. సహజంగా విద్య, సెక్సు, ధనం ఇవన్నీ కల్పించే అంతరాల కన్నా ఎక్కువైనది, ఉన్నతమైంది ఆత్మ ఆధిక్యతను జన్మ ఇచ్చేట్టుంది స్త్రీ పురుషులకి. చంద్రశేఖరం భర్త గనక అధికారి, తన అధికారం నిలుపుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ జన్మ వల్ల సుందరమ్మ అధికురాలు. ఆమె ఆత్మ ఔన్నత్యం వల్ల దాని ముందు తాను జంకుతున్నానని చంద్రశేఖరానికి తెలీదు. తన పిరికితనానికి తాను నిందించుకుంటాడు. చంద్రశేఖరం ఆమెని అదమాయించే ధైర్యము, ఓపిక లేక, ఇంట్లో శాంతి సుఖము లేక ఇంటికి రావడమే మానేసి ఎక్కడెక్కడో రాత్రులంతా డబ్బు పెట్టి చీట్ల పేకలాడడంలో తనకి బరువైన సంసారం ఉన్నదని, ఇల్లు నరకంగా ఉందని, తనకి ఒక ఆత్మ ఉన్నదని మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నాడు. 3 రోజుల నుంచి పిల్లకి మగతగా ఉంది. సగం కాలం బాధతో గిలగిల్లాడడం, సగం కాలం కదలకుండా పడి ఉండడం. ఏది నిజమో నిర్ణయించుకోలేకుండా ఉంది సుందరమ్మ. ఆ పిల్ల పడే బాధ అంతా గుడ్లు తిప్పడం, చేతులు గుంజుకోవడం, మెలికలు తిరగడం, ఇదంతా తను చేసిన పాపాల ఫలితంగా జరుగుతున్నాయని గొప్ప దిగులుతో వేదన అనుభవిస్తోంది. ఎట్లా పరిష్కారం చెయ్యాలి? ఏ త్యాగం వల్ల, ఏ బాధ వల్ల, ఏ అసహ్యపు అనుభవం వల్ల తాను కాలిపోతే ఆ పిల్లకి పరిశాంతిని కలిగించగలదు? పిల్లకి మందు వేయిద్దామంటే, ఆస్పత్రి డాక్టర్ని పిలిపిద్దామంటే చంద్రశేఖరం డబ్బివ్వడు. అసలు ఆ పిల్ల వంకనే చూడడు. పదే పదే యాచించడం ఆమెకి అభిమానం. బిడ్డకి కావలసిన సహాయానికై మగవాణ్ణి యాచించే గతి ఈ నాగరికపు తల్లులకే పట్టింది. వెంకట్రామయ్య గారు కుటుంబంతో సహా కాశీ యాత్రకు వెళ్ళారు. వాళ్ళని అడుగుదామన్నా ఆ రాత్రి పిల్లని పక్కలో వేసుకుని పడుకుంది. నోట్లో నుంచి రొమ్ము తీస్తే ఏడుస్తోంది. అదిగాక అది ఒక్కటే సుందరమ్మకు మిగిలిన ఆనందం. పాలు కూర్చుకోమనే పని. తల్లి రొమ్ముకి ఆనుకుని శాంతంగా కడుపు నింపుకోవడం ఉత్త ఆకలి తీరడం కన్నా గొప్ప తృప్తిని, ఆనందాన్ని ఇస్తుంది పిల్లకి. అంతకన్నా గొప్ప శాంతి, సుఖము కలుగుతాయి తల్లికి. ఆనందంలో కళ్ళు మూతలు పడుతున్నాయి సుందరమ్మకి. దూరంగా గోడ పక్కన పడుకుని చంద్రశేఖరం నిద్రపోతున్నాడు. ఎందుకో ఇవాళ తొందరగా వచ్చి దిగులుగా పడుకున్నాడు. ఆమెకి కొంచెంగా జాలి కూడా కలిగింది అతని మీద. కనుక్కుంటే పాపం తాను అతనికి జీవితం దుర్భరంగా చేస్తుందేమో. కానీ వద్దు, అతను చీట్ల పేకలో 3:30 ఓడడం వల్ల ఆ దిగులు పడుతున్నాడని ఆమెకేం తెలుసు? ఎంతసేపు నిద్రపోయిందో కల వచ్చింది. పిల్లలు ఎంతమందో పసిపిల్లలు, పాలు తాగే పిల్లలు ఒక్కటే కూర్చుకుంటున్నారు. వేళ్ళు, చెవులు, భుజాలు, వీపు అంతా ఒకటే విజ్జులత వంటి ఆనంద ఝరులు జల్లుమంటున్నాయి. సౌఖ్యం భరించలేక కళ్ళు తెరిచింది. చంద్రశేఖరం ఆమె మీద ఆనుకుని అనుభవిస్తున్నాడు ఆ ఆనందమంతా. ఆశ్చర్యపడి, ఆగ్రహపడి లేవబోయింది. చాలా దినాల నుంచి పురుష స్పర్శని మరచిన ఆమె నరాలు గొల్లుమని ఏడ్చాయి. శరీరం తిరగబడి అదమాయించింది. కానీ అప్పటికీ ఆమె ఒప్పుకోక శాసించింది, నెట్టింది, తోసింది, తిరిగింది. వాడు, ఆ దుర్మార్గుడు పిల్ల మీదికి దొర్లి కిక్కురుమనిపించాడు. కానీ వదల్లేదు. విధిలేక కళ్ళు మూసుకుంది. ఆ నిమిషాన అతని యాటిట్యూడ్ చూస్తే తన మీద దయగా, ప్రేమగా ఉన్నాడనిపించింది. తరతరాల నుంచి అనాథలైన స్త్రీల అనుభవం, భర్త అధీనలై బిచ్చమెత్తిన పూర్వీకుల రక్తం ఆమె అభిమానాన్ని చంపి నోరు విప్పాయి. పిల్లవంక చూసింది. పిల్ల కోసం తల్లి చేయలేని త్యాగం ఏముంది అనుకుంది. డాక్టర్ని పిలవరా అంది. పొద్దున్న చూద్దాం అన్నాడు దయగానే.
తన శరీర త్యాగం వ్యర్థం కాలేదనిపించింది ఆ పిచ్చి తల్లికి. కానీ ప్రొద్దున సుందరమ్మ జ్ఞాపకం చేస్తే అతను వినిపించుకోకుండా వెళ్ళిపోయినాడు. సుందరమ్మకి అతను తన మొహాన ఉమ్మేసినట్టు, రాత్రి తాను వ్యభిచారం చేసినట్టు అనిపించి తన మీద తనకి అమితమైన రోత కలిగింది. డబ్బుకి దేహాన్ని నమ్ముకుంది. పైగా ఆ డబ్బు కూడా ఇవ్వక మోసం చేసిపోయినాడు. మధ్యాహ్నానికల్లా పిల్ల రోగం ఎక్కువ కావటంతో తన రాత్రి చేసిన పనికి దేవతలో దెయ్యాలో ఎవరో ఒకరు తీవ్రంగా ఆగ్రహించి తన పిల్లని తీసుకుపోదలుచుకున్నారని నిశ్చయించుకుంది. ఒంటరిగా బతికే సుందరమ్మకి భయాలు తీర్చేవారెవరూ లేరు. వెర్రెత్తింది. ఆ తలపుతో ఎట్లానన్నా డాక్టర్ని పిలిపించాలి. తన దగ్గర 6 అణాలున్నాయి. గుమ్మం దగ్గర నుంచుంది. రోడ్డు మీద ఒక కుర్రాన్ని పిలిచి డాక్టర్ని పిలవమంది. తెల్లబోయి చూస్తూ పోతున్నాడు. 2 అణాలు చేతుల్లో పెట్టి డాక్టర్ని తెస్తే ఇంకో 2 అణాలు ఇస్తానంది. దాంతో ఆ కుర్రాడి హృదయం కరిగింది. ఆ 4 అణాలతో డాక్టర్ వచ్చాడు. ఎనిమా ఇచ్చాడు. పిల్ల అపాయ స్థితిలో ఉంది, ఇంజెక్షన్ ఇవ్వాలన్నాడు. ఇమ్మన్నది. మందు వ్రాసి ఇచ్చి తెచ్చుకోమన్నాడు. వాస్తవం ఉట్టిపడే మొహంతో డబ్బు లేదంది. ఆమె వాలకం చూసి అతను పిచ్చిది అనుకుని మాట్లాడకుండా వెళ్ళాడు. నటన చేతగాక, ఫీలింగ్స్ దాచుకునే నేర్పు లేక సహజంగా చిరించే మానవుల్ని పిచ్చివారనుకుంటుంది లోకం. 2 గంటల సేపు అట్లానే కూర్చుంది. చీకటి పడుతోంది. ఊరి బయట చెరువు మీద సూర్యుడు కుంకం చల్లుతున్నాడు. గట్టున స్కూలు పిల్లలు బంతి ఆడుతున్నారు. ఊళ్ళో వంటిళ్లలో మళ్ళు కట్టుకుంటున్నారు. రాత్రి పొట్టలు నింపుకునేందుకు పదార్థాలు తయారు చేయటానికని. భూమి మీద కొత్త పూలు పూశాయి. ఆకాశాన పాత నక్షత్రాలు మళ్లీ మెరిశాయి. సుందరమ్మ గది గోడ మూల కిరసనాయిల బుడ్డి వెలిగించి పిల్లని కళ్ళ మీద పడుకోబెట్టుకుని నల్లగుడ్లు సగం కనబడే కళ్ళ వంక చూస్తూ చీకటి నీడలు కదిలే ఆ గదిలో ఒంటరిగా చిట్టి 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 అని పిలిచి అంటుందేమో అని తన బిడ్డ నోటి దగ్గర చెవి పెట్టి వింటోంది. చంద్రశేఖరం చీట్ల పేకలో కుదేలు బేస్తూ గెలుచుకుని తొడలు ఎగరేస్తూ శ్వాస అమితంగా పీలుస్తూ పేక ముక్కలతో చాపని చావబదుతున్నాడు. పిల్ల కదిలి అమ్మా అని ఏడ్చింది. ఆ కేకతో సుందరమ్మ తన హృదయాన్ని అరగదీసి మందుగా ఆ బిడ్డకి పొయ్యలేకపోతుంది కదా అని ఏడ్చింది. ఏమే అమ్మా, ఏమే నా తల్లి, నేనేం చెయ్యని, దిక్కుమాలిన పాపిష్టిదాన్ని, నేను నీకేం చెయ్యని అని ఏడ్చింది ఒంటరిగా. పక్కన ఇంట్లో పుట్టిన పండక్కి ముత్తైదువులు తాంబూలాలు తీసుకుని నవ్వుతో వీధి వెంబడి బయలుదేరారు. సుందరమ్మకి తన చిన్నతనం జ్ఞాపకానికి వచ్చింది. తన తండ్రి గాని తల్లి గాని ఉంటేనా? ఎన్ని మందులు, ఎంత ధైర్యం! ఏమైపోయింది ఆ బ్రాహ్మణత్వం, ఆ మహత్యం, ఆ దేవీ ప్రసన్నం, ఆ వాక్ శుచిత్వం? తనకి తన బిడ్డకి ఇద్దరికి ఏ మదం వల్ల తాను ఈ మోహానికి లోబడి ఈ చంద్రశేఖరంతో పాపం చేసి ఎందుకు తానిట్ట అధోగతి పాలయ్యింది? చేతులారా చేసుకున్న మహాపాతకానికి అనుభవించవద్దా? కానీ ఈ పిల్ల, నోరు లేని ఈ కూన, ఎందుకు బాధ ఈ పిల్లకి? మరి తన పాపపు కడుపున పుట్టినందుకు ఇది శాస్తి. పిల్ల మేలుకుంది, చూస్తోంది. ఏదన్నా ఎవరన్నా చికిత్స చేస్తే బతుకుతుంది. తనకింకేముంది ఈ లోకంలో, ఈ చిన్న పాపగాక? తానే ఈ రోగాన్ని తెచ్చిపెట్టింది. ఏ త్యాగం చేతనైనా తానే నివృత్తి చెయ్యాలి. తనకేసి చూస్తోంది. అమ్మవి, నువ్వు నాకేం చేయలేవా? ఈ బాధని మాంచలేవా అని చేతులు చాస్తోంది. ఆ కళ్ళు తనని వేడుతున్నాయి. నా బాధ నీ గుండె కరిగించడం లేదా? అట్లా కూర్చుంటావే? నీ అభిమానం, నీ సోమరతనమే గాని నువ్వేమీ చెయ్యలేవా నిజంగా? అంటున్నాయి ఉనికే ఆ పెదిమలు. అన్నాయా నిజంగా? ఏమో, మనం విన్నామనుకుంటున్న మాటలని నిజంగానే అంటున్నారా? మనమే కల్పించుకుంటున్నామా? ఆమె అంతరాత్మ ఆ మాటల్ని, ఆ తిట్లని కల్పించుకుందా? ఏమో, మన అంతరాత్మలు ఈ లోకాన్నే కల్పించుకోవటం లేదా? ఇదంతా వాస్తవమైతే అదంతా వాస్తవమే. పిల్లని సముదాయించి పడుకోబెట్టింది. ఎవరి దిక్కు? మృత్యుదేవి హస్తాలు లేవా? తలుపు దగ్గర వేసి పరుగుతో సమానమైన నడక ప్రారంభించింది రోడ్డు వెంబడి. బళ్ళు, దీపాలు, దుమ్ము,
మనుషులు, అన్నీ నీడలు. ఆమె కళ్ళ ముందు ఏమీ కనపడలేదు. ఇంగ్లీషు మందుల షాప్ ఎక్కడా అని ఒకటే ప్రశ్న. గోడల్ని, చెట్లని, స్తంభాల్ని అదే ప్రశ్న. ఇంకా వెళ్ళండి అంటున్నారు ఎవరో ఒకరు. ఇంకానా? ఎంత దూరం? ఎంతకాలం? ఆమెని ఆ పడమట తోవ త్రప్పి ఈ మనుష్య మార్గాల అంధురాలై సంచరించే ఆ సంధ్యాదేవిని వికృతంగా చూస్తున్నారు ప్రజలు. కడుపు నిండా సాయంత్రం భోజనం వేళైనా సరే ఇచ్చిన డబ్బుకి సంపూర్తిగా పోట్లాడి కాఫీ హోటల్లో మెక్కి కిళ్ళీతో బిగించే కోమటి కుర్రాడు, ఆఫీసు నుంచి రొండిని మూట పెట్టుకుని సంతుష్టితో ఇంటివైపు నడిచే గుమస్తా, ముందు బిళ్ళ జవాను ప్రజల్ని ఒత్తిగిస్తూ ఉంటే హోదాగా కర్ర పట్టుకుని ప్రక్కలకు చూసుకుంటూ సాగి నడిచే అధికారి, ఇంకా ఎంతసేపటికి విస్తళ్ళు వీధిలో పడతాయని ఒక కన్ను మూసి ఆలోచించే కుక్కలు అందరూ చూస్తున్నారు. నా సంతానమని రోదించే జగన్మాత కడుపు మంటని కళ్ళలో ప్రతిఫలిస్తూ రోడ్డు వెంట పరుగు తీసే సుందరమ్మని వింతగా. అందరూ ఆత్మలు, అన్నీ హృదయాలు, అంతా కరుణ. గుమ్మాల్లో కూర్చుని శూన్యం వైపు చూసే ముసలమ్మలు, గెంతుకుంటూ ఇళ్లకు పోయే కుర్రాళ్ళు, గడ్డిమోపల కింద వంగిపోయే కూలి స్త్రీలు, అంతా అన్నీ ఆత్మలే, అన్నీ హృదయాలే. చూస్తున్నారు వింతగా ఈ వెర్రి సుందరి పరుగును. షాపులో ఎలక్ట్రిక్ దీపాలు, బుడ్లు, నీడలు, పటాలు, మనుషులు, అన్నీ భ్రమలు, ఆలోచనలు, మనసు మీది మసకలు ఆమెకి. పిల్ల ఆత్మతో పాటు పైకి లేచిపోతున్న సుందరమ్మకి అన్నీ నీడలు, మసకలు. చీటీ అతని చేతిలో పెట్టింది. ఎన్ని గొట్టాలు? తెల్లబోయి చూస్తోంది, వినటం లేదు. అతను మళ్ళీ ఎన్ని గొట్టాలు అన్నాడు. ఏమిటో అంటున్నాడు. తొందరగా వెళ్ళాలి నేను. ఎన్ని గొట్టాలు? ఏమిటది అడుగుతున్నాడు. ప్రయత్నించి భూమి మీదికి తెచ్చుకోవాలి మనసుని. ఇయ్యండి. ఎన్ని? ఇయ్యండి త్వరగా. బెంచీ మీది సోమరి కబుర్ల విగ్రహాలు తలెత్తి చూశాయి ఆమె వంక. ఈ లోకం వైపు దృష్టి లేని ఆ లావణ్య రేఖ వంక. ఒకటా రెండా? తెలీదు. విసిగెత్తింది అతనికి. 1 రూపాయన్నర. ఏమీ? ఇవ్వండి. లేవు, 2 అణాలున్నాయి. ఆ డబ్బు పడేసింది. ఎవరో నవ్వారు. చుట్టూ చూసింది. వెర్రిగా వాళ్ళ మొహాలు చూసింది. ఇదేమిటి? తను ఎక్కడుంది? అవును, త్వరగా ఏంటి? డబ్బులు లేవు. ఆమె వెర్రి వాలకం, భయం, ఆపద అన్నీ చూసి షాపువాడి మనసు కరుగుతోంది. కానీ యజమానుడు తంతాడు. వాడు దరిద్రుడే, అందరూ దరిద్రులే. కొంచెం ఏమాత్రం హృదయం ఉన్నవాడు ప్రతివాడు దరిద్రుడే. చుట్టూ ఇంత బాధ, ఇంత మృత్యువు తాండవమాడుతూ ఉంటే హృదయం ఉన్నవాడి దగ్గర లక్ష్మి ఎట్లా దాక్కుంటుంది? అందరూ దరిద్రులే. కొంచెం ఏమాత్రం హృదయం ఉన్నవాడు ప్రతివాడు దరిద్రుడే. చుట్టూ ఇంత బాధ, ఇంత మృత్యువు తాండవమాడుతూ ఉంటే హృదయం ఉన్నవాడి దగ్గర లక్ష్మి ఎట్లా దాక్కుంటుంది? ఎట్లా? వెళ్ళి తీసుకురండి. 1 నిమిషం నుంచుంది. అది యుగమనిపించింది. ఈ లోకపు నిమిషాల లెక్క. పగలు, రాత్రి, వారాలు, తేదీలు అన్నీ దాటిపోయిందమ్మ ఆత్మ. బాధ అనే అనంతకాలంలో లీనమైంది. అయ్యో, 1 యుగం దాటిపోయింది. తన బిడ్డ లేచిందా? వెతుక్కుంటోందా చీకట్లో? నువ్వు వదిలేవా అమ్మా అనుకుందా? అట్లానే బిగుసుకుంటూ చచ్చిపోయిందా? తన చెయ్యి మీద లేకుండానే, తన కళ్ళు భయం లేదని చెప్పకుండానే ఒంటరిగా కాలరాత్రిలోకి ప్రయాణమయ్యిందా తన బిడ్డ? మర్చిపోయింది. మందుని, 2 అణాల బిళ్ళని, తన వంక చూసే బెంచి మెజిస్ట్రేట్ రాఘవయ్యని ఎవరిని చూడలేదు. చర్రున రోడ్డు మీద పడ్డది. ఎంత అందమైన మనిషో! వెర్రి పట్టింది. మదపిచ్చి. వెంట వెళ్ళరా, లాభిస్తుందేమో. కరిస్తే, ఒరే ఆ భుజాలు తొడలు చూసావురా, భలే పిల్లరా అంటోంది. రెస్పెక్టబుల్ ప్రపంచం ఆమె వీపు వెనక. మళ్ళా వచ్చిన దోవనే. రోడ్డు మీద దుమ్ములో, చీకట్లో, బళ్ళని,
బైస్కిళ్ళని తోసుకుని బిచ్చగాళ్ల గుండా దీపాలు, ఇళ్ళు, నక్షత్రాలు, అన్నీ నీడలు, అన్నీ మాయలు, అన్నీ మసకలు, కలలు. గుండెల్లో కొరుక్కు తినే వేదన ఒక్కటి నిజం, సత్యం, శాశ్వతం. వెళ్ళిపోతుంది. ఇదే ఇల్లు, ఇదే గుమ్మం. లోపలే బిడ్డ, బాధ, రోగం, మృత్యువు, చీకటి. ఇదే గుమ్మం. చూడమ్మా. ఎవరు? అతను రామయ్య నాయుడు, గవళ్ళ కులస్తుడు. తండ్రి జవాన్ పనిచేస్తూ చదివించాడు. క్రమంగా సొంత తెలివి వల్ల తాలూకా బోర్డు ప్రెసిడెంట్ అయినాడు. లెజిస్లేటివ్ కౌన్సిల్లోకి పోవాలని ఆశయం. దయార్ద్ర హృదయుడు. ప్రజలకు చేతనైనంత వరకు మేలు చేసినవాడు. ఆనాటి సాయంత్రం మందుల షాపులో కూర్చుని ఉన్నాడు. మందుల దగ్గర కూర్చోవటం అలవాటైపోయింది. అది అతని తప్పు కాదు. ఇంకా గవళ్ళ స్వేచ్ఛ అలవాట్లని మర్చిపోలేని అతని భార్య తప్పు. సుందరమ్మ వాలకం, ఆమె కళ్ళలోని నిరాశ, పెదవుల్లోని దీనత్వం గ్రహించాడు. అతని హృదయం కరిగిపోయింది. ఉత్త గవళ్ళ రామయ్యే అయితే ఆమెని అక్కడే పలకరించి ఉండును. కానీ ఎక్స్ ప్రెసిడెంట్ రామయ్యకి పరస్త్రీని పలకరించడం నలుగురి ముందు మర్యాదైన పని కాదు. ఆమె వెళ్ళగానే ఇంటికి పోతానని లేచి తెర వెనకాలికి వెళ్ళి ఆ మందు గొట్టం కొని త్వరగా ఆమె వెళ్ళిన మార్గాన్ని అనుసరించి గుమ్మంలో ఆమెను కలుసుకొని పలకరించాడు చాలా సదుద్దేశంతో. ఎవరమ్మా మీరు? బ్రాహ్మలం. ఆ ఒక్క మాట మీద సుందరమ్మ జీవిత చరిత్ర, రామయ్య జీవిత కాలం, అతని కుటుంబం అదృష్టం, ఇంకా ఆ సంబంధంగా అనేక విషయాలు తారుమారైపోయినాయి. ఆ మాటే ఆమె అనక ఇంకేదన్నా పలికి ఉంటే ఆమెకింకా ఎంతమంది సంతానం కలిగేవారో, ఇంకా ఎన్ని కష్టాలకు సుఖాలకు లోనయ్యేదో. రామయ్య లెజిస్లేటివ్ కౌన్సిల్కి వెళ్ళడం, మంత్రి కావడం, అతని కొడుకులు డిప్టీ సూపరింటెండెంట్లు కావడం, అతని కూతుళ్ళు ఐసీఎస్ఎల్ని పెళ్ళిళ్ళు చేసుకోవడం, ఎన్ని జరిగేవో. ఆ ఒక్క మాట, ఆ మాట ఆమె ఆ సమయాన అని తీరవలసిందేనా? ప్రపంచ చరిత్రలో అది ఇనెవిటబుల్ అయిందా? ఇదివరకే ప్రపంచ సృష్టిలోనే అది నిర్ధారణ అయిపోయిందా? లేక సుందరమ్మ రామయ్యల పూర్వజన్మ కార్యఫలిత సంఘటన వల్ల? భూలోక వ్యవహారాలన్నీ కనిపెడుతూ నడిపించే దేవతలు అట్లా నిశ్చయించారా ఆ నిమిషాన? నేను ఈ కథని ఎట్లా అంతం చెయ్యాలో ఈ నిమిషాన నిర్ణయించినట్లు? లేక ఆ మాట అవసరం సుందరమ్మ హెరిడిటీ వల్ల నిర్ణయించబడ్డదా? బ్రాహ్మలం అనే గర్వపు పలుకు, యుగయుగాల బ్రాహ్మణ రక్తం, బ్రహ్మజ్ఞానుల అధికార యోగ్యత ఆమె నోట్లోంచి పలికిందా? సుందరమ్మ ఉత్త కులం సంగతి మాత్రమే చెప్పదలుచుకొని ఉండవచ్చు. ఊరు కన్నా, పేరు కన్నా, ఉద్యోగం కన్నా, వంశం కన్నా ముందు కులం సంగతి వెల్లడి చేసే ఈ దేశాచారమే ఆమెని ప్రోద్బలం చేసి ఉండవచ్చు. కానీ రామయ్యకి ఆ పలుకులో బ్రాహ్మణాధిక్యత, గర్వం, తృణీకారం గంభీరంగా వినపడి గుండెల్లో జల్లుమనిపించాయి. దానికి రామయ్య పూర్వ చరిత్ర, అతని పూర్వుల మృత చరిత్ర కారణం. ఇట్లా ఒక్కొక్క అల్ప విషయం ఈ ప్రపంచంలో అన్నీ ఒకటే నిమిషాన, స్థలాన, ఒకటే కేంద్రంలో ఒకదాన్ని ఒకటి దాటుతో కలుసుకుని లోకపు రహస్యాన్ని విడదీయ ప్రయత్నించే వేదాంతుల్ని, శాస్త్ర శోధకుల్ని, సైన్సు వారిని ఫజిల్ చేసి వెర్రెత్తిస్తాయి. కర్మ, హెరిడిటీ, ఛాన్స్, ఫేట్, చరిత్ర, ఈశ్వరేచ్ఛ, సృష్టి శక్తులన్నీ భిన్నంగా కనబడే ఇవన్నీ ఏకమేనేమో. అనేక మూలల నుంచి అనేక మంది ఈ మిస్టరీని సాధింపజూస్తున్నారు. గావును రామయ్యకి బ్రాహ్మలంటే కోపం. బ్రాహ్మణ వ్యక్తుల మీద కాదు, ఆ కులం మీద. ఈ కోపానికి ఆ కోపం ఈ నిమిషంలో కల్పించిన ఘోర పర్యవసానాలకి, కృతయుగం నాటి నుంచి వచ్చే ఈ వర్ణభేదము, వర్ణస్థులు కారణం. తండ్రి జవాన్గా నౌకరీ చేసే ఇంట్లో రామయ్య ఆ బ్రాహ్మణుల
నుంచి పొందిన నీచత్వం అసలు పునాది. ఫలితం బ్రాహ్మణేతర సభ్యత్వం. ఫలితం బోర్డు ప్రెసిడెంట్ గిరి. దాంతో బ్రాహ్మణ ద్వేషం పాలసీ. బ్రాహ్మణేతర నాయకుల వలె పూర్వకాలం బ్రాహ్మణేతరులకి చేసిన ద్రోహాల్ని గురించి అతను పరిశోధన చేయలేదు. అతని ద్వేషం ఇంటలెక్చువల్ మాత్రమే గాక ముఖ్యం ఎమోషనల్. రామయ్యే హిందూ విజ్ఞాన చరిత్రను నిష్పక్షపాత బుద్ధితో చదివి ఉండినట్లయితే ఈ బ్రాహ్మణత్వమే, ఆ ప్రత్యేకత్వమే, ఆ భేదభావమే బ్రాహ్మణ తపో ప్రయత్నాలకు, ఆధ్యాత్మిక ఆశయాలకు, ఆ శుచిత్వమే, ఆ ఆచారమే ఎట్లా అవసరమై ఎన్నడూ ఏ దేశీయులు అందుకోలేని ధర్మాన్ని, కళను, జీవితాన్ని, సూక్ష్మ వేదాంత రహస్యాల్ని, యోగ మంత్ర శక్తుల్ని, తమకేగాక ఏనాడో లోకాన్నంతా ఉద్ధరించగల ఆత్మతత్వాల్ని సాధించేందుకు బ్రాహ్మలకి ఎట్లా సహాయపడ్డదో తెలుసుకుని ఉండును. ఏమైతేనే ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో నేత్రానందమైన కాలంలో ఎట్లా అంతకన్నా ఔన్నత్యాన్ని ప్రదర్శించగలడు రామయ్య? క్రీచర్ ఆఫ్ ద టైమ్స్. అతని ఆశయం ఒక్క బ్రాహ్మణ స్త్రీతో సంభోగం చెయ్యాలని. ఎందుకు అని ప్రశ్నిస్తే ప్రత్యుత్తరం అతనికే తెలియదు. నిజం తనలో నిజంగా లేని కసిని వెళ్లగక్కుతాడు. చిన్ననాడు తన తండ్రి పనిచేసిన బ్రాహ్మణ గృహంలో తాను ఆరాధించిన తన ఈడుదే ఆ బ్రాహ్మణ కన్య అతన్ని చేసిన హేళన, అతని చేత చేయించుకున్న పనులు ఎంతకైనా పోనీ అతనికి ఆమె మీద గల గౌరవం, ఇవి కారణాలని సైకో అనలిస్టులు అనవచ్చు. అతను సుందరమ్మని ఆ షాపులో చూసి వాస్తవంగా నిర్వ్యాజంగా జాలిపడ్డాడు. అతనిలోని దైవత్వమే పాలించింది. ఒక మానవుడు హృదయమున్నవాడు రెండో మానవుడికిచ్చే సానుభూతినే ఇచ్చాడు. కానీ ఆమె బ్రాహ్మలం అన్నంత మాత్రాన ఇంతసేపు ఎక్కడో అడుగున దాక్కున్న కులద్వేషం, రాక్షసత్వం అధికారాన్ని పూనింది. అతను మనుష్యుడు కాడు, అప్పుడు దేవుడు కాడు, ఆత్మ కాదు, హిందువుడు కాదు, హిందూ దేశస్థుడు కూడా కాడు, ఉత్త నాయుడైనాడు. బ్రాహ్మలా? మనసు చురుకుగా పనిచేస్తోంది. ఇన్ని సంవత్సరాల నుంచి ద్వేషం పోసి భద్రంగా పెంచుకుంటున్న తన ఆశయం ఈనాటికి నెరవేరే సమయం వచ్చిందా? ఏదీ పిల్ల? మీరు డాక్టరా? అంది జాలిగా సుందరమ్మ. ప్రతి అక్షరంలోనూ ధ్వనించే ఆశ. రామయ్య ఆ నిమిషాన నాయుడే కాకపోతే మనుషుడే అయితే ఆ కంఠంలోని నిర్మలత్వం, మాతృత్వం, దీనత్వం అతన్ని సిగ్గుతో పాతాళానికి తొక్కివేసి ఉండును. అతి కష్టంతో తన హృదయాన్ని తొక్కిపట్టి సహజ దేవత్వాన్ని నోరు నొక్కి అంటూ లోపలికి వెళ్ళాడు. అబద్ధాలు ధైర్యంగా పలికే సాహసం ఇంకా సంపాదించలేదు. బోర్డు ప్రెసిడెంట్ అయినా కూడా ఆ ఇంటి మీద తాండవించే మృత్యువుని, గోడలకెగబాకుతున్న చీకట్లని, బొద్దింకల్ని, ఆ బిడ్డని, ఆమె దిక్కులేనితనాన్ని, ఆమె సౌందర్యాన్ని దేన్నీ చూడటం లేదు నాయుడు కళ్ళు. గతం వైపు తిరిగి తన కార్యదీక్షలో, తన జీవితాశయంలో లీనమైపోయినాయి. దేవతల కరుణ ఎట్లా ఉందో అని ఆలోచిస్తున్నాడు. సుందరమ్మ దేవతలు తనకై పంపిన ఈ అనాయాచిత మిత్రత్వానికై భక్తితో, కృతజ్ఞతతో కృంగిపోతోంది. బిడ్డ బాధల్ని, తల్లిని, శుష్క శరీరాన్ని వదిలి ఆనందకోశంలోకి రిట్రీట్ అవుతోంది. సుందరమ్మ పిల్ల వంక చూసింది. ఆశతో అతని వంక చూసింది. చీకటైంది గాని వెలుతురులోనే ఆమె కళ్ళని అతను చూసి ఉంటే ఎంత అడుగున పడిపోయిందైనా రామయ్య మానుషత్వం ఆ ఒక్క చూపుతో సమస్త మోహమేఘాల్ని చించుకొని ఆమెపై ప్రసరించి ఉండేది. కానీ విధి తలపెట్టినప్పుడు సంఘటనలన్నిటినీ ఏ విఘాతానికి స్థలమివ్వక అతి నిపుణతతో పర్ఫెక్ట్గా తయారు చేస్తుంది. ఫేట్ చేసే ప్రయత్నంలో హ్యూమన్ ఎర్రర్కి ఏమాత్రమూ ఎడముండదు. మరి అని రామయ్య నాయుడు
పెదిమలు తడుపుకుంటున్నాడు. అతనికి అనుభవం లేదు. స్త్రీలోలుడు కాడు. ఏమిటి? నాకేమిస్తావు? ఏముంది? ఏం లేదు నాకు. దిక్కులేని. అతని చెవులు ఎప్పుడో మూతలపడ్డాయి. శబ్దం తప్ప ఆ శబ్దంలోని మృదుత్వం, కారుణ్యం వినపడవు అతనికిప్పుడు. ఈ లోకంలో లక్షల మందికి ఎన్నడూ వినపడవు. నువ్వు కావాలి. నేనా? అన్న అరుపును, ఆ ఆశ్చర్యాన్ని, ఆ భయాన్ని, సందేహాన్ని ఏ దేవుడన్నా విన్నాడా? చెవులు ఉన్నాయా? ఈ రోదన వినబడుతుందా? నేల మీద పడి ఉన్న బిడ్డకేసి చూస్తూ నేనా అన్న ఆ దిక్కుమాలిన తల్లి మొర. ఎందరు స్త్రీలు, ఎందరు పతివ్రతలు, సుశీలలు అన్నారో ఇట్లా నేనా అని తమకున్న మానధనాన్ని ఆశించిన పురుషుల ముందు. ఒక్క నిమిషమే యోచించింది. ఆ మనిషి దేవుడి వేషంలో ప్రత్యక్షమైన రాక్షసి. ఆ ఇల్లు, తన కాపరం, తన పేరు, తన జీవితం, దేహం, అభిమానం, తన పిల్ల, తన శుచిత్వం అన్నీ కలలు, మాయ, మనోపటం మీద చెలించే ఇంద్రజాలాలు. తనే, తన బాధే, అదే వాస్తవం. నిన్న రాత్రి భర్త అనే పురుషుడు, ఈ రాత్రి వీడెవడో ఈ పురుషుడు. కానీ భర్త కన్నా ఇతనే సత్యవంతుడు కావచ్చు. ఏమైతేనే, ఏం జరిగితేనే? ఆలోచన లోకాన్ని, సందేహ కాలాన్ని అతిక్రమించింది. మృత్యువు ముందు ఆత్మ కళ్ళ నుంచే గడప తొక్కి ఊర్ధ్వలోకాల దృష్టి నిలిపింది. ఈ దేహాన్ని కాలిస్తేనే, అనుభవిస్తేనే ఆ కట్టెని. ఏమీ మాట్లాడలేదు. మౌనం అంగీకారంగా తీసుకున్నాడు నాయుడు. ఆ చచ్చిపోతున్న పిల్ల పక్కన, కిరసనాయిలు బుడ్డి ముందు కదిలే బికారి నీడల్లో సుందరమ్మని కావలించుకున్నాడు. దేవతలు కలలుగని సృష్టించిన సుందరమ్మ పవిత్ర దేహాన్ని, ఆమె అందాన్ని చూడలేదు అతను. ఆమె నిర్మలత్వాన్ని గుర్తించలేదు. ఆమె నిర్లక్ష్యంతో పనిలేదు. ప్రాణమున్నదా అనే పరీక్ష కూడా లేదు. అతనికి అసలు సౌందర్యం అంటే ఏమిటో తెలీదు. స్త్రీ మనఃపూర్వకంగా ఇవ్వగల స్వర్గపు అంచుల కన్నా అతనెన్నడూ సామీప్యానికి వెళ్ళలేదు. బ్రాహ్మణ స్త్రీ దొరికింది. జీవితాశయం నెరవేరుతోంది. ఆమె ఇక్కడ ఈ లోకంలోనే లేదు. ఆ బిడ్డ ఏ సహాయము అందని స్థలాలు, ఈ భూమిని మించిన ప్లేన్స్లోని అందాన్ని గుర్తుపట్టి తేలవేసిన గుడ్లలో లోపల నవ్వుకుంటోంది. సుందరమ్మ రక్తంలో కలిసి జీవించిన బ్రాహ్మణ ఆత్మలు, జపాలు, శ్రోత్రియం, యజ్ఞాలు, ఆధ్యాత్మిక సంపద, ఆధిక్య గర్వం, శూద్రుణ్ణి గుమ్మం అవతల, జ్ఞానానికి అవతల, శాస్త్రాధికారానికి అవతల నుంచోబెట్టిన అధికారం అయ్యో అయ్యో అని అరుస్తున్నాయి. బ్రాహ్మల నుంచి అన్యాయాన్ని, అవమానాన్ని, తృణీకారాన్ని ఓపికతో యుగాలు భరించిన శూద్రుల అంధకారం, మౌఢ్యం, క్రూర శిక్షలకు పక్షపాతాల కూపాలై నశించిన మనుశ్రుతి నాటి శూద్ర ఆత్మల క్రౌర్యం, సేవలో దాస్యంలో కుంగి తోవ తెలియక పెనుగులాడుతున్న వేదన, నిరాశ, బ్రాహ్మణ చేతుల్లో చిక్కి మానాల్ని, ప్రాణాల్ని అర్పించిన శూద్ర వనితల అవమానం, కసి అన్నీ అతని రక్తంలో తాండవమాడుతూ తృప్తి నొంది అనంతకాలంలోని నిద్రకై పరుగులెత్తుతున్నాయి. తమ వంశీయురాల్ని, శుద్ధ పవిత్ర బ్రాహ్మణ రక్తాన్ని ఆక్రమించుకుని అపవిత్రం చేస్తున్న ఈ అధోవర్ణస్థుణ్ణి ఏమీ చెయ్యలేక చుట్టూ మూగి ఆమె ఆత్మని అన్వేషించి ఆహ్వానిస్తున్నారు పూర్వులు ఆ మలినమైన శరీరంలోంచి లేచి రమ్మని. ఇవ్వండి. ఏమిటి? మర్చిపోయినాడు. అతని దృష్టి తృప్తి వైపు, ఆమె దృష్టి బిడ్డ వైపు. ఇంజెక్షన్ ఇవ్వండి. నేను డాక్టర్ని కాదు. ఎందుకన్నాడా మాట? ఆ బ్రాహ్మణ స్త్రీ దేహానికి చేసిన గాయం గాక హృదయానికి శాశ్వతమైన గాయం చేద్దామనే?
లేక అబద్ధం ఆడడం చేతకాకనా? మాట్లాడకుండా వెళ్ళిపోయే ధైర్యం లేకనా? కఠినత్వం లేకనా? ఎవరికి తెలుసు? ఎవరు చెప్పగలరు? అతని అల్పత్వమో, అతని భీరత్వమో అతని చేత అట్లా పలికించింది. అతనికే తెలియదేమో, అడిగినా చెప్పలేడేమో, ఆలోచించి చెప్పినా నిజం కాదేమో. ఎవరు చెప్పగలరు? కార్యాలకు నిజమైన ఉద్దేశాలు కర్తలకే తెలియవు. పైగా నీతి అవినీతులను, ధర్మ అధర్మాలని స్పష్టంగా విడదీయబోనుకుంటారు నీచాధికారులు. సగం ఈ లోకాన్ని అప్పుడే దాటిన సుందరమ్మ ప్రాణాలు కడపటి ప్రయత్నం చేశాయి. తన శరీరానికి జరిగిన ఈ తీవ్ర న్యూనతని పరిహారం చేసేందుకై అంత మన్మథ ప్రయత్నంలోనూ చెలింపక గడ్డకట్టిన సుందరమ్మ రక్తం పెద్ద ఘోషతో మేలుకుంది. హృదయ ద్వారాల సముద్రపు వరదవలే వచ్చి ప్రవేశించింది. చెంపలు తళతళమన్నాయి, కళ్ళు అగ్నివలే మెరిశాయి. వర్షం దీర్ఘ ఉచ్ఛ్వాసంతోటి నిండిపోయింది. నడుము, కంఠము మహాఠీవితో పైకి లేచాయి. ఈ లోకపు సంకుచిత వాసనల్ని, శరీర స్వల్ప బంధనాల్ని తెంచుకున్న ఆమె ఆత్మ అతిక్రమించి ఊర్ధ్వలోకాల జ్వలించే మహాశక్తులతో, బ్రాహ్మణ తేజస్సుతో సంబంధం కల్పించుకుంది. ఆ నిమిషాన ఆ దివ్య విగ్రహాన్ని, ఆ మహాసౌందర్యాన్ని ఒక నిమిషం కింద తన చేతుల కింద, తొడల కింద నిర్జీవమై పడి ఉన్న కళేబరంలో ఆ నూతన విద్యుత్ శక్తిని చూసి విభ్రాంతుడై వెనక్కి 4 అడుగులు వేశాడు రామయ్య. ఏం జరగబోతుంది? చంపుతుందా? మీద దూకి చీలుస్తుందా? ఏమిటా చూపు? ఏమిటా శబ్దం లేని చలనం? ఎవరు? సాధారణ మానవురాలేనా? రాక్షసి, దెయ్యం, మహమ్మారి, మహిషాసుర మర్దని, శక్తి, కాళి. ఇంకో కాలు వెనక్కి వేశాడు. ఆమె కళ్ళల్లోంచి జ్వలించే వెలుగును భరించలేక భగ్గుమని మండిపోయినాడు. నిలువునా కాలిపోయినాడు, భస్మమైనాడు. వెనుకనే మండే దీపం అతని పంచకంటుకుందా? అతని శరీరంలో నుంచి, కాళ్ల మధ్య నుంచి లేచిందా మంట. సుందరమ్మ ఏమైందో, ఏం జరిగిందో? నిలువున పిల్ల మీద పడి ఉంది. బయట గాయం లేదు, లోపల విషం లేదు. బ్రాహ్మణ కడపటి మహత్యం, బ్రాహ్మణీకం ఈ కలియుగాన సుందరమ్మతో అంతమైంది. సమాప్తం. ఇక్కడితో సుప్రసిద్ధ రచయిత చలంగారి బ్రాహ్మణీకం అన్న రచన పూర్తి అయింది. రచన మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకు, సన్నిహితులకు షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ అభివృద్ధికి దోహదం చేయండి. ఈ రచనపై మీ అభిప్రాయాలను తప్పకుండా తెలుపుతారు కదా. మరో చక్కటి రచనతో మీ ముందుకు వచ్చేలోగా సెలవా మరి. ఇక్కడితో చలంగారి కరుణ రసాత్మక రచన బ్రాహ్మణీకం మొదటి భాగం పూర్తి అయింది. దీన్ని ఒక్కటిగానే రిలీజ్ చేయగలనని నేను ఆశించాను, కానీ నిడివి ఎక్కువ కావటం వల్ల నేను ఎట్లా చేయలేకపోయాను. మొదటి భాగం ఆస్వాదించి మీ అమూల్య అభిప్రాయాల్ని తెలుపుతారు కదా.